అయితే ఒక్క నిమిషం. ఇప్పటి వరకు మనం దగ్గర పావు గంట సేపు మాట్లాడాము. పావు గంట సేపు మనం మాట్లాడిన దాంట్లో మీకు ఏ క్లారిటీ రాలేదు అని నాకు అర్థమైంది. అయితే బైబిల్ మీకు చదవటం వచ్చా అంటే మీకు చదవటం కూడా రాలేదు అంటున్నారు. కాబట్టి మీకోసం ఒక మాట నేను చదివి దాని అర్థం చెబుతా, ఏది మీ దేవుడు ఎంత గొప్పోడని. సరేనా? బైబిల్ నుంచి. అయితే మీకు బైబిల్ వాక్యాలు అయితే మీకు ఐడియా ఉంటుందిగా, ఏది ఏ వాక్యం, ఇది బైబిల్ వాక్యమా అవునా కాదా ఇట్లా అని ఉంటుందా? నేను చదువుతా ఉంటే మీకు అదేనమ్మా, ఆ దర్శనమే. అలా కాదమ్మా, దర్శనమే. అలా కాదమ్మా, ఆయన ఇచ్చే దర్శనం ఇంకోటి ఏదో ఉంది, చూపించనా? నేను చదువుతా, వినండి ఒకసారి. ఆయన ఇచ్చే గొప్ప దర్శనాలు ఏంటో ఒక్కసారి గనక మీరు వింటే మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటి? బైబిల్ గ్రంథము నహూము అనే ప్రవక్త ఉన్నాడు, తెలుసా మీకు? నహూము అనేటువంటి ప్రవక్తకి చెప్పినటువంటి దీంట్లో ఆయనకి చెప్పిన 3వ అధ్యాయము 5వ వాక్యము, ఆయన చేసినటువంటి ఏది మీరు అంటున్నారు చూసారా దర్శనం అని, ఎటువంటి దర్శనం ఇస్తానంటున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. చదువుతాదేనండి, చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు యెహోవా అంటే? బైబిల్ దేవుడు. యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నువ్వు అధిక జారత్వం చేస్తే నేను నీకు విరోధినే. జారత్వం దేనికి చేస్తారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను మిమ్మల్ని అనట్లేదు, మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు భర్త ఆదరణ లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, కష్టపడి సంపాదించుకోవాలి, బతకాలి లేదు. ఇప్పుడు పెళ్ళైన వెంటనే భర్త చనిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళని వేరే పనిలోకి వెళ్ళి చేసుకుందామన్నా సరే సమాజం ఇటు అదే ధోరణితో చూస్తుంది. కాబట్టి వెంటనే ఏం చేస్తారంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దూతా ఉంటారు. కానీ ఎక్కడో చోట లొంగాల్సిందే ఆమె. సరే లొంగి ఈ వ్యభిచార కోపంలోకి దిగిపోద్ది. ఎందుకంటే పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి, అది తల్లి బాధ్యత కాబట్టి. సో పిల్లల్ని పోషించుకోవడానికి తల్లి చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో అది తప్పు కాదు. కానీ అది అధిక జారత్వం ఏదైతే ఉందో ఆ జారత్వం చేసిన దాన్ని బట్టి అంట మీ బైబిల్ దేవుడైన యెహోవా. వినమ్మా, ఒక నిమిషం పూర్తి చేయనిస్తే. కాదు, నేను పూర్తిగా మాట్లాడేశాను అనుకో, అప్పుడు మీరు చెప్పండి. అట్లా కాదమ్మా, మీకు విషయం అర్థం కావట్లా. ఇప్పుడు భర్త చిన్న వయసులో చనిపోయాడు, పెళ్ళైన కొత్తలోనే. వినండమ్మా, ఒక్కసారి వినండమ్మా, నేనేం చెప్తున్నాను మొత్తం వినండి పూర్తిగా. ఇప్పుడు భర్త చిన్న వయసులో చనిపోయాడు, చిన్న పిల్లలు, ఆవిడ వెళ్ళి ఎక్కడో చోట వెళ్ళి సంపాదించుకోవాలి. ఇప్పుడు భర్త లేడన్న విషయం అక్కడ ఉన్న మగాళ్ళకి కొంతమంది తెలుసు. ఈయన చూస్తే అందగత్తే, ఎవడో ఒకడు ఖచ్చితంగా ఇది చేస్తాడు. అలా ఎట్లా బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నీకు ఈ ఉద్యోగం కావాలంటే నువ్వు నా పక్కన పడుకోవాల్సిందే అంటాడు. అప్పుడు అంత తప్పదు. అలా కదమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు నేను ఏ పనికి వెళ్ళినా నువ్వు కావాలని అంటున్నారు. పని నాకు అర్థం కాల. మీరు అన్నారు కదా, ఇప్పుడు మీకు పని కావాలి, ఉద్యోగం కావాలి అంటే నువ్వు నాతో పడుకోవాల్సింది అంటే కాబట్టి తప్పదు. అడుగుతున్నారు పబ్లిక్ గా, అయితేనే పని ఇస్తాను లేకపోతే ఇవ్వను అంటున్నాను. అడుగుతున్నారా? మిమ్మల్ని అయినా అడుగుతున్నారా? ఇప్పుడు మీకు తప్పదు. అట్లా కాదు, ఇప్పుడు మీకు తప్పదు, వెళ్ళాల్సిందే, వెళ్తారు. ఇప్పుడు అది మీకు తప్పనప్పుడు అది తప్పించే బాధ్యత ఆడిది కదా. ఆ యెహోవా అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడిది కదా. ఆ బాధ్యత తప్పించి మీకు ఉద్యోగం ఇప్పించి మీ కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత ఆడిది కదా. ఎందుకంటే ఆయన మీరు నమ్ముకున్నారు కదా. మరి అది అవకాశం లేనప్పుడు, మీరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళి మీ ఉద్యోగం నిలబెట్టుకుని ఇక ఖచ్చితంగా పోషించుకోవాల్సిన పని ఏర్పడినప్పుడు మీరు అలా వెళ్ళినప్పుడు అది తప్పెందుకు అవుతుంది? ఎందుకంటే మీ బాధ్యత. అట్లా కాదు, మీరు అలా కదా. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు మీరు తప్ప వేరే బాధ్యత లేదు ఇప్పుడు.
కానీ అక్కడ అక్కడ ఆ ఆడ మనిషికి అన్ని తెచ్చాడు నేను వినండి లేదు నాకు. ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ ఆడ మనిషి ఎవరైతే ఉన్నారో ఆడ మనిషికి పసిపిల్లలు ఉన్నారు, పిల్లల్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆమె మీద. మరి అలాంటప్పుడు అటువంటి వ్యక్తి తప్పనిసరి అయ్యి పోషణ భారం నిమిత్తం గనక చేస్తే దానికి నువ్వు చేసిన అధిక జాగ్రత్తని బట్టి నేను నీకు విరోధం అయి ఉన్నాను, నేను నీకు వెళ్తున్నారు కదా, మరి పాస్టర్లు వేయాలిగా. మీరు ఒక్క నిమిషం మీరు దేవుడు అనుకునే లతుకోరు ఎదవా, ఎంత గొప్ప ఎదవో చెప్తా. మీరు గొప్ప దేవుడు అంటున్నారు కదా, ఎంత గొప్ప దేవుడో చెప్తా, పూర్తిగా వినండి. అందుకే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, నేను విరోధినై ఉన్నాను. విరోధినై ఏం చేస్తాడట, నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ అవమానమును బయలుపరుతును. ఏమంటున్నాడు, ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటది. నీ చెంగులు ఏది, నీ లంగా అంటే నీ ముఖం మీదకి ఎత్తి నీ మానాన్ని చూపిస్తానంటున్నాడు. మరి గొప్ప దేవుడు అమ్మ మీ దేవుడు. అడగండి ఈ వాక్యం ఉందా లేదా అని ఎవడన్నా పాస్టర్ని చొక్కా పట్టుకొని, ఈడి దేవుడేంట్రా యాదవా, ఈడిగారా నువ్వు మొక్కేది, ఈడిగారా మొక్కమని మాకు చెప్పేది అని చెప్పేసి చెప్పు తీసి చంప మీద టపా టపా కొట్టండి చెప్పు తెగే వరకు. ఇంత గొప్ప దేవుడిని నమ్ముకోవాలి. మరి నమ్ముకోమంటారా మరి నన్ను కూడా? ఇందాక నమ్ముకోమన్నారు కదా, మరి ఇప్పుడు కూడా చెప్పాలి కదా మరి మీరు ఏం విషయం అని. ఇది ఇక్కడ ఉంది కదమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, జస్ట్ ఏంటి మొత్తం వాక్యం పూర్తిగా చదువుతా. మీరు మధ్యలో మాట్లాడకుండా ఉంటే మొత్తం వాక్యం అంతా చదివి ఆ తర్వాత ఇది వాక్యం అని చెప్తా. దాని కింద వాక్యం ఇంకోటి కూడా ఉంది, అది కూడా చదువుతా, అది కూడా చెప్తా. ఏంటి మనుషులు రాయడం ఏంటమ్మా, ఇది పరిశుద్ధ గ్రంథంలో వాక్యం. అది ఈసారి వచ్చినప్పుడు అలా కాదమ్మా, ఈసారి అది తీసేయాలి కదా. మరి అప్పుడు తీసేయకుండా అలా కాదమ్మా, ఇంకో వాక్యం కూడా ఉంది. ఇందులో ఒత్తైనను పొల్లైనను సొన్న అయినను తీసివేయకూడదు, చేర్చకూడదు. చేర్చిన ఎడల ఈయన మన గొప్ప దేవుడైనటువంటి యెహోవా బైబిల్ దేవుడు ఆయన సృష్టించిన వ్యాధులు ఏది, కప్పలో చేరతాయి, మిడతలు, బొద్దింకలు, సైన్యాలు, ఇవన్నీ కూడా మీ మీదకి వస్తాయని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఎవరు తీయట్లేదు దాన్ని. అది వాళ్ళు రాసింది కూడా కాదు కాదమ్మా. అది స్వయంగా మీ బైబిల్ దేవుడే స్వయంగా చెబితే చెప్పిన మాటలు మీరు ఎలా తీసేయమని అడుగుతారు, నాకు అర్థం కాలా. పాపిస్ట్ వాళ్ళకి కాదమ్మా, మీకు విషయం అర్థం కావట్లా. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పా ఎవరు ఇప్పుడు ఎటువంటి మనిషి. పోనీ మీకు ఫస్ట్ నుంచి చదివితే క్లారిటీ వచ్చిద్దేమో. ఇప్పుడు వినమ్మా ఇప్పుడు కాదమ్మా, నేను బైబిల్ వాక్యమే చదువుతున్నా. నేను ఇప్పుడు పాస్టర్ బైబిల్ వాక్యం చదివేటప్పుడు మీరు ఎలాగైతే గప్చుప్పుగా ఉండి వింటారో అలా వినండి, మీరు కూడా మీకు క్లారిటీ వస్తుంది. చక్కని దానవై వేశ్యవై చెల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వం చేసి జనాంగముల మీద చెల్లంగితనం జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. అంటే అది చక్కని దానిగా ఉంటే అది వేస్ట్ అయిపోద్దట, జారత్వం చేసిద్దట, అంటే వెళ్ళి అలాలతో పడుకుంటుందట. జనాంగముల మీద చెల్లంగితనం అంటే ఏంటంటే, చెల్లంగితనం అంటే ఏంటి, ఏదో చేతబడి ఎట్లాగా అంటే ఎట్లా. ఇప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళ మొగుళ్ళతో పడుకున్నందువల్ల వాళ్ళ ఇంట్లో సంసారాలు పాడైపోతాయి అనే రీతిలో ఇప్పుడు చేసిన దాని గురించి చెబుతున్నాడు. మరి దాని దగ్గరికి వెళ్ళినోడికి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే పాస్టర్లు నా కొడుకులు ఏం చేస్తున్నాడు, ఈ దేవుడు ఏమీ చేయడు. నీవు చేసిన అధిక జారత్వము బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా. అందుకే పూర్తిగా వినమంటున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే,
నీకు విరోధనై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి నీ మానమునకు జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును బయలుపరుతును. ఇప్పుడు నడి రోడ్డు మీద సెంటర్లో నిలబెట్టి నీ లంగా నీ ముఖం మీదకెత్తి నీ మానాన్ని మొత్తం జనాలకు చూపిస్తాను, దాని పట్ల నువ్వు అవమానపడతావు అంటున్నాడు. ఒక ఆడ మనిషి మానాన్ని నడి రోడ్లో నిలబెట్టి లంగా ఎత్తి చూపించేటువంటి గొప్ప దేవుడు. అది అయిపోయిందా, దాని తర్వాత ఇంకోటి కూడా చెబుతున్నాడు, దాని కంటిన్యూషన్ మాట. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నేను నిన్ను అవమానపరచెదను, నీ మీద పెంటేసి కొడతాను అంటున్నాడు. అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నువ్వు పాడైపోయి దాని కొరకు అంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుంచి పిలుచుకువచ్చేదను అందరూ. అంటే దాన్ని చూసి వాళ్ళంతా పారిపోతారట. ఏది, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ కోరిక తీర్చుకొని మీకు డబ్బులు ఇచ్చి మీ కుటుంబాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ పారిపోతారట. ఎట్లా, మిమ్మల్ని మీరు చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి నడి రోడ్లో నిలబెట్టి లంగా ఎత్తి మీ మానాన్ని చూపెట్టి జనాలందరికీ నిన్ను అవమానపరిచి అక్కడ నిలబెట్టి నీ మీద పెంటేసి కొట్టి అలా చేస్తే నీ మీద పెంట పడ్డా దాన్ని బట్టి నీ మానాన్ని మొత్తం సరి ఊరందరూ కూడా చూసేశారు. కానీ అక్కడి నుంచి మీ దగ్గరకు వచ్చి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పారిపోతారట. ఇది పరిశుద్ధ గ్రంథము. ఎంత పెంట ఉంటే ఇందులో ఇది పరిశుద్ధ గ్రంథం. ఇటువంటి గొప్ప దేవుడు. ఇప్పుడు మీరు ఫస్ట్ నేను అడిగినప్పుడు నమ్ముకోండి, ఖచ్చితంగా నమ్ముకోండి అన్నారు. నేను అది ఓకే పట్టించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంత చెప్పిన తర్వాత మరి మీకు చిరాకు అనిపిస్తుంది అంటే మీకు చదువు లేదు కాబట్టి. ఇప్పుడు మీలాగా చదువు లేని వాళ్ళు, ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్ళే వాళ్ళ? మీరు చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్లే వాళ్ళేనా, పట్టుకెళ్లేవాళ్ళు కదా? పట్టుకెళ్లేవారు కదా. ఇప్పుడు మీకు చదువు రానప్పుడు బైబిల్ ఎందుకమ్మా సంకలెట్టుకు పట్టుకెళ్ళాలి? నాకు అర్థం కాలేదు. అలా కదమ్మా, ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకుందాం, ఒక చోట కూర్చుంటారు పంక్తిలో, భోజనం చేయాలి. ఇప్పుడు కూర్చున్నది దేనికి? భోజనం చేయడానికే కదా. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? విస్తరం మడిచి పక్కన పారేస్తాం. అంతేనా? అంతేనా కదా? ఇప్పుడు మనం కూర్చున్నది భోజనం చేయడానికి. ఎందుకని? మనకు భోజనం చేయడం వచ్చు కాబట్టి. అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తాం. ఎందుకని? అయిపోయింది ఇక, దాంతో పనికిరాదు, పని లేదు కాబట్టి. మీరు సంకలో పెట్టుకెళ్ళే బుక్ మీరు చదవగలగాలి కదా, లేకపోతే మీకు ఆ బుక్ ఎందుకు? పనే ఉంది దాంతో. అందులో పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్యాలు, దేవుడు అనుకునేటివాడు రాయించినటువంటి గ్రంథము. సో దేవుడి వాక్యాలు అనుకుంటున్నారు. ఇవన్నీ దేవుడి వాక్యాలేనా? అందులో కొన్ని తీసి పడేయాలి, కొన్ని అలా కాదమ్మా. ఇప్పుడు అలా గనక తీసేట్టయితే గనక, ఇప్పుడు మీకు బైబిల్ నల్ల బుక్ ఉంటుంది తెలుసా? మీకు ఐడియా ఉందా? బైబిల్ నల్ల బుక్, నల్లట్ట పుస్తకం. నల్లట్ట పుస్తకం ఎన్ని పేజీలు ఉంటాయి? ఇంత పెద్ద పుస్తకం ఉంటది, అవునా? 1000 పేజీలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు అన్నట్టు కనుక ఎన్ని కనుక అందులో అభ్యంతరం అనేవి ఏవైతున్నాయో అవన్నీ తీసేస్తే కనీసం ఎట్లేదని ఒక 100 పేజీలు కూడా ఉండవు. ఎక్కడ 1000 పేజీలు, ఎక్కడ 100 పేజీలు. ఈ 1000 పేజీలు ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు మీలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదవాలంటే తీసిన తర్వాత కొంచెం చదవగానే రోత అనిపిస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు ఇమ్మీడియట్ గా పాస్టర్లు, బైబిల్ అందరికీ అర్థం కాదండి, దానికి పరిశుద్ధాత్మ వచ్చి పైనుంచి దిగాలి, మన మీద పడాలి. వీళ్ళు వెళ్ళి గృహ కోడికల్లో ఇంట్లో ఆడాల మీద పడాలి. ఇంత బాగా సాగుతుంది. అందులో అదేనా కట్టుకుంటే మాడు ఏం చేస్తాడు? ఏ పాస్టర్ అయినా ఆడదే మీద పడిపోతుంటే ఆడేం చేస్తాడు? ఇప్పుడు అంటే చెప్పేసి ఇప్పుడు అంటే తప్పు మీద అంటున్నారా? ఆడది కాదా, పాస్టర్ది కాదా? ఇద్దరిదే తప్పి, ఆడది తప్పి. మీద పడుకున్నా వెళ్ళకూడదు కదా. అట్లా కదమ్మా. ఇప్పుడైనా మీరు అన్నారు, ఇప్పుడే మాట మారిస్తే అట్ట. ఇప్పుడు ఆడదాంది తప్పు, ఆడది రానివ్వకూడదు అంటున్నారు. మరి తప్పు మీద అని అడిగితే కాదు ఇద్దరిది అంటున్నారు. మళ్ళీ అట్లా మార్చకూడదు. ఏదన్నా ఒక మాట మీద స్టాండర్డ్ గా నిలబడాలి. కాదండి, ఆడది రమ్మంటది, ఆడికి బుద్ధి ఉండాలి, ఆడ వెళ్ళకూడదు కదా.
ఆడకట్టగా ఉండాలి కదా బైబిల్ చెప్పుకున్నవాడు. అది నేను కాదమ్మా. వెళ్ళకూడదు చేయకూడదు అని కాదు కాదు, ఆడవాళ్ళే రమ్మంటున్నారు, నిలబడిపోతున్నారు. మీకు విషయం అర్థం కావట్లేదు. వెళ్ళకూడదు కదా. కాదు కాదు, ఇప్పుడు ఆడది రమ్మంది అంటే దానికి 100 కారణాలు ఉంటాయి. మగాడు వెళ్ళాలంటే ఒకటే కారణం. కారణాలు ఉన్నా ఏమున్నా వీడి బట్టిగలవాడు అయితే అట్లా కదా, దేవుణ్ణి అడగాలి. అసలు అది కాదు. మీకు విషయం అర్థం కావట్లా. ఇప్పుడు ఆడది పిలిచిందంటే 100 కారణాలు ఉంటాయి. ఒకటి అది సుఖపడాలని కావచ్చు, రెండోది దానికి డబ్బు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, మూడోది రాజకీయపరమైన సమస్య ఏదైనా ఉండొచ్చు, నాలుగోది ఇంటి పరమైన సమస్య ఏదైనా ఉండొచ్చు, ఐదోది పిల్లల పరమైనటువంటి సమస్య ఏదైనా ఉండొచ్చు, ఆరోది ఆరోగ్యపరమైన సమస్య ఏదైనా ఉండొచ్చు. ఇలా ఎన్నో ఉంటాయి. కాదు, ఇలా ఎన్నో ఉంటాయి. ఆడది పిలుస్తుంది. అలా కాదమ్మా, మీకు విషయం అర్థం కావట్లా. ఆడది పిలుస్తుంది. కాదు కాదు, ఆడది పిలుస్తుంది కానీ మగాడికి ఒకటే. చేతిలో పని ఉందిగా, డబ్బులు అట్లా కాదమ్మా, మీకు విషయం అర్థం కావట్లా. నేను చెప్పేది పూర్తిగా వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆడదానికి అన్ని రకాల సమస్యలు ఉంటాయి. అలా కాదమ్మా, మగాడికి ఒకటే సమస్య. ఇప్పుడు ఆడది రమ్మంటే మగాడు ఎవడైనా సరే, ఇప్పుడు చావగలిగిన మగాడు లేదంటే చేయగలిగిన మగాడు చేష్టలుడికి కూర్చోలేడు కదా. ఇప్పుడు పిలిచి రారా మగాడు అంటే నేను మగాడిని కదా మగాడిని అంటాడు ఎవడైనా? అనడు. అలా కదమ్మా, ఎవరు చెప్పారు బైబిల్ పట్టుకున్నాడు? ఇప్పుడు బైబిల్ పట్టుకున్నవాడు సంగతి పక్కనేటండి, బైబిల్లో ఉన్న వాళ్ళే బోళ్ళు మంది వెళ్ళారు కదా. కాదు కాదు, మీకు విషయం తెలుసా? అలా కాదు, నేను మీకు విషయం, మీకు బైబిల్ చదవడం రానప్పుడు మీరు అట్లా చెప్పకూడదు. ఇప్పుడు బైబిల్ పట్టుకున్నవాడు వెళ్ళకూడదు అంటే బైబిల్లోనే బోళ్ళు మంది వెళ్ళారు కదమ్మా. మీకు విషయం అర్థం కావట్లా. కాదు కాదు కాదు, మీకు విషయం అర్థం కావట్లా. మీకు బైబిల్ చదవడం రానప్పుడు ఒక దాని విషయంలో డిసైడ్ అవ్వకూడదు. ఇప్పుడు మీకు బైబిల్ చదవడం రానప్పుడు రానట్టే ఉండాలి. అది చదివిన తర్వాత చెప్పాలి దాంట్లో ఏముందని. మీరే ఊహించేసుకొని లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి. చాలా తప్పులు కదా, పక్కన పెట్టండి. నేను చాలా తప్పుల గురించి కూడా మాట్లాడతా. బైబిల్లో పెళ్లి అసలు అలా కాదు. బైబిల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా ఉందా? బైబిల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా ఉందా? వీడు దాంతో వెళ్ళాడు, ఆడు దీంతో పోయాడు, ఇది ఆడితో పోయింది, ఇట్టాగే ఉంటాయి. ఎక్కడ పెళ్లి అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ఉందా? కాకపోతే ఈ యోహాన్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో, బయట నేనేం చెప్తాను, ఎలా వేసేవాళ్ళు అలా ఏడుస్తారు. జరగట్లేదు. కరెక్టేనమ్మా. నేను మీరు నాతో ఎప్పుడు మాట్లాడినా సరే గొప్ప దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడో చెప్పే ప్రయత్నం చేశాం మీకు ఇప్పుడు. అంతే. నేను మిమ్మల్ని ఏదో చెప్పమని చెప్పట్లా. దేవుడైనా ఏం చేస్తున్నాడు ఏంటి, తప్పుడుగా చేస్తున్నారు. ఏం చేశారు? తప్పుడు మోసాలు చేసి ఎన్ని సంపాదిస్తలేదు. హిందూ దేవుళ్ళైనా ముస్లింస్ అయినా ఎవరు కరెక్ట్ గా ఉన్నారు ముగ్గురులో? కాదంటే ఇప్పుడు మీ వాడు ఒకటి కరెక్ట్ గా లేడానికి అందరికి చుట్టేయాలన్నమాట. అది ఇప్పుడు అందరూ కరెక్ట్ అయిన లేరు నాకు తెలిసి. లేరని ఎట్లా చెబుతారు? కాదు కాదు, ఎట్లా చెబుతారు మీరు? కాదు, నేను చెప్తా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని నేను చెప్తా. కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని నేను చెప్తా. కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏది చెప్పండి చెప్పండి. ఎవరు? మా దాంట్లో కూడా 100కి ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? బైబిల్ వాళ్ళు. అది ఎవరు ఉన్నారు? ఎవరు? ఎవరు? ఉంటే ఎవరో చెప్పాలి కదమ్మా. కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, మా భగవంతుడు చాలా స్పష్టమైన వాడు, చాలా నిక్కచ్చైన వాడు, చాలా ప్రేమపూర్ణుడు. నేను చెప్తా, దానికి ఎవరో కూడా చెప్తా నేను. ఇప్పుడు బైబిల్ దేవుడు ఏం చెప్తాడు? మనుషులు తప్ప అంటే ఇంకా వేరే వేటికి కూడా ఆత్మలు ఉండవు, ప్రేతాత్మలు ఉండవు, ఆడి పరిశుద్ధ ఆత్మలు ఉండవు, ఆడి పిండా కూడా ఆడి పాడే ఆడి పసిబద్దలు ఏదో చెబుతాడు. కుక్కలో నరహంతకులు, వ్యభిచారులు కాదండి, కుక్కలో నరహంతకులు, వ్యభిచారులు ఇలా ఎవ్వరు పరలోకంలో లోపలికి వెళ్ళలేరంట. కానీ ఈ 10కి 100 మందితో తిరిగే పాస్టర్ నా కొడుకులు మాత్రం దీంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకని? ఈడు ఆడు ఒకటే జాతి.
కానీ కానీ హిందూ దేవుళ్ళలో ప్రతి ఒక్క జీవికి ప్రత్యేకత ఉంటది. ఇప్పుడు అంతెందుకమ్మా, ఇప్పుడు శ్రీశైలం ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు దాంట్లో శివుణ్ణి ఆరాధించిన వాళ్ళల్లో సాలెపురుగు, పాము, ఏనుగు, శ్రీకాళహస్తిలో వాళ్ళ ముగ్గురికి, ఇప్పుడు పాము మనిషి జన్మ కాదు, ఏనుగు మనిషి జన్మ కాదు, సాలెపురుగు మనిషి జన్మ కాదు, కానీ వాళ్ళ ముగ్గురికి కూడా పరంధామాన్ని ఇది ఇచ్చాడు ఆయన ఆరాధించినందుకు. శివుడు గొప్పోడు. ఇక మనుషులంటే మనుషుల్ని పలానా చోట ఎందుకు కాపాడలేదు అంటే, మనుషుల బుద్ధి అంతా కూడా చాలా చిత్రమైన విధానంలో నింపేసుకున్నారు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఇది ఎక్కడా కూడా భగవంతుడి మీద నిలబెట్టే ప్రయత్నం చేయట్లే వాళ్ళు. కానీ మీరు ఎవరైతే క్రైస్తవుల్లో ఉన్నారో చాలా మంది ఆ బుద్ధి చక్కగా అసలు చర్చికి వెళ్ళిన తర్వాత అసలు నెత్తి మీద ముసుగేసి మోకాళ్ళ దండేసి ఇక మొత్తం ఇకంతా వాడికే చందాలు, స్తోత్రాలు, మూత్రాలు, ఆత్రాలు అన్ని అని చాలా గట్టిగా ప్రార్థనలు చేస్తారు మీరు. మరి వాడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంటే పాస్టర్లని. అవునా కదా? కలిసి వాళ్ళు రాగానే అయ్యి చేస్తుంది. వీళ్ళేమో వాళ్ళు పూకులు నాకుతున్నాడు, అదేమో ఆడ చుల్లలు నాకేస్తుంది బయటే. అది నిజం, అట్టి సందానం చేసేస్తుంది. ఎవరేమంటలేదు దాన్ని అసలు. అంటే ఇది సపోర్ట్ ఇచ్చారన్నమాట. ఏమో అనొచ్చు. ఎంతమంది వస్తున్నారు ఒక హిందువులు, శాలీలు. ఇప్పుడు మరి ఆవిడ హిందువులు అయితే పాస్టర్ ఎట్ట వచ్చాడు మరి ఆవిడ పక్కలోకి? ఇప్పుడు నా గురించి వచ్చేవాడు కదా, నంబర్లు తీసుకెళ్ళి అందరూ ఆయన కూడా వెనకాల పడిపోయారు మొత్తం. మా కాలనీ వాళ్ళందరూ నంబర్లు ఇచ్చేసారు అందరికి. అలాగా మొత్తం అందరినీ ఆడి పంపిస్తున్నాడు ఆ పాస్టర్. పాస్టర్ వచ్చి గృహ కోరికలు చేస్తున్నాడు అనమాట ఆమెతో. కోరికలు కాదు, పడుకుని వెళ్తున్నారు. మరి కోరిక అంటే ఏంటి? ఫోన్ వచ్చేసి అందరినీ పంపిస్తున్నాడండి, సంపాదిస్తుంది బాగా. మీకు విషయం అంటే ఆయన వచ్చి గృహ కోరికలు చేసిపోతున్నాడు. కూడికంటే ఏంటి? కలయిక అని అర్థం. చాలా మంది వస్తున్నారండి దాన్ని తెచ్చేవి కదా. అదేనమ్మా నేనేం చెబుతున్నాను, కూడికంటే ఏంటి? కలయిక అని అర్థం. ఇప్పుడు వచ్చి కలిసేకపోతున్నారు. చర్చిలో కుర్రోళ్ళు ఉంటారు కదా, ప్రార్థనలు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు అందరూ ఉంటారు కదా. మరి అవును మార్చి అవును కూడా చర్చి తీసుకోవచ్చుగా. చెప్తున్నారుగా రావాలి నీళ్ళు. వెళ్తుందా మరి? దాన్ని రమ్మని పిల్లల్ని అది రమ్మని, ఓ ముగ్గుళ్ళు పిల్లల్ని వచ్చేయమని ఓ ప్రార్థన చెప్తున్నారు. అందరినీ దిగుతాయి మొత్తం దిగుతున్నారు. అట్లా కదమ్మా మరి వెళ్తుందా? అయినా తెలియదండి. చర్చికి వెళ్ళట్లేదు. అయితే చర్చికి వెళ్తే ఇంకా బోర్డు మంది పరిచయం అవుతారు కదా. అందరూ వెళ్ళిన వాళ్ళు వెళ్ళకుండా ఏమీ లేరు. కారుల్లో తిప్పుతున్నారు ఒక్కో దాన్ని తీసుకెళ్లిపోయి కారుల్లో తీసుకెళ్లి గెస్ట్ హౌస్లకి తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు, పిల్లల్ని చదివిస్తున్నారు. ఎవరు కారులో తీసుకెళ్లే వాళ్ళు? ఎవరు? డ్రైవర్లు బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు వీళ్ళ దగ్గరికి. అదేనమ్మా తీసుకెళ్లే వాళ్ళు ఎవరంటే డ్రైవర్లే, కార్లు తోలే వాళ్ళు డ్రైవర్లే. మరి డ్రైవర్లకు జీతాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? అవును, ఎలాగ ఇస్తారు వాళ్ళకి జీతాలు? ఎవరు ఇచ్చేది? ఎవరు? హాస్టల్లే కదా ఇస్తారు వాళ్ళకి, మెయింటైన్ చేసేది వాళ్ళే. హాస్టల్ డ్రైవర్లు వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పాలి. వాళ్ళే తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వచ్చి డ్రైవర్ పట్టుకెళ్తాడు, డ్రైవర్ వెళ్ళి పడుకోడుగా. ఆడు పడుకుంటున్నాడు. అవునా? అంటే పిలిపించుకునేది పాస్టర్లు అని చెప్పాలి అప్పుడు, అంతేనా? పిలిపించుకునేది పాస్టర్లు. మళ్ళీ వీళ్ళ కూడా పడుకుంటున్నారు డబ్బిచ్చి డ్రైవర్లు కదా. ఈ రాజకీయాలు బయటకు రావట్లేదండి, బోలన్నీ ఉన్నాయి. అయ్యేనమ్మా మరి తీసుకురావాలి కదా మరి బయటకి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? నేను తీసుకొస్తుంటే నన్ను తొక్కేస్తున్నారు. అందరూ ఒకటే కదా మొత్తం బ్యాచ్ అంతా. నేను ఒక్కదాన్ని గెలవలేకపోతున్నా కదా. ఇప్పుడు నేను గెలిచానంటే ప్రూఫ్లు పట్టుకోవాలి. నేను గెలవలేదు. అట్లా కాదమ్మా, ప్రూఫ్లు పట్టుకోవాలి. ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఎవరు నోటి మాట ఎవరు నమ్మట్లా. ఇప్పుడు మీరు చెప్పారు
ఆడు పాస్టర్ వస్తున్నాడు. అట్లా కాదు, అదే చెప్తా ఒక మాట చెప్తా. ఇప్పుడు పాస్టర్ వస్తున్నాడు, ఆ ఇంట్లోకి వస్తున్నాడు, గృహగడికి చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి అది ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలియాలంటే ఇప్పుడు అక్కడ అలా కాదు, ఆ సరౌండింగ్స్ లో సరే అందరికీ తెలుసు. మరి ఈ పాస్టర్ గురించి ఆడి చర్చిలో ఎంతమంది తెలుసు? చర్చిలో కూడా అందరికి తెలుసు, అందరిని వాడేస్తున్నారు చర్చిలో కూడా. అవును, ఒకరికి తెలియకుండా ఒకరిని వాడుతున్నాడు. అదే అందరికి తెలిసేలాగా చేస్తే అందరికీ తెలుసుకుని ఏం చేస్తున్నారు? నేను అదే చెబుతున్నానమ్మా. ఇప్పుడు కాదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అక్కడ ఉన్న హిందూ సంస్థలకు తెలిస్తే ఆడి పొంగి బజాయిస్తారు. ఆడు ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్తున్నాడు వాళ్ళందరి ముందు పెట్టి హిందూ సంస్థలను డబ్బులతో కప్పలేరులే. అంటే అందులో కూడా ఉన్నారులే సన్నాసులు, లేకుండా అయితే లేరు. ఎందుకు లేరండి? ఇప్పుడు వీళ్ళంతా హిందువులు కదా, వీడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరు హిందువులు లేదు. మా ఇంటి ముందు వాళ్ళు వెళ్తున్నారు, ఇంటి వెనకాల వాళ్ళు వెళ్తున్నారు, ఈ 4 పక్కల వెళ్తున్నారు. మరి పాస్టర్ని ఇంటికి రానిస్తుండే అంటే ఆడు హిందూ ఎందుకు వెళ్తున్నారు? హిందువులు వెళ్తున్నారు, క్రిస్టియన్స్ వెళ్తున్నారు. అట్లా కాదమ్మా, ముగ్గురు తప్పుడు వాళ్ళే. మీకు విషయం అర్థం కాల. పాస్టర్ని ఇంటికి రానిస్తున్నారంటే డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. పాస్టర్ని ఇంటికి రానిస్తున్నారంటే వాళ్ళు హిందువులు ఎందుకు అవుతారు చెప్పండి? వాళ్ళు హిందువులు అని చెప్పకండి. అవును, అదే కదా నేను చెబుతుంది. ఇప్పుడు గృహగడికలనేగా చెప్పేది. అలా ఇంటికి రానిచ్చిన వాళ్ళు హిందువులు ఎందుకు అవుతారు? అదే మరి అంతా కాదు. అప్పుడు వాళ్ళు హిందువులు అని చెప్పకూడదు. అప్పుడు వాళ్ళని కూడా చర్చికి రమ్మంటున్నాడా లేదా పాస్టర్? చర్చికి రమ్మంటున్నప్పుడు అప్పుడు దాని అర్థం ఏంటి? కాదమ్మా, ఇప్పుడు చర్చికి రమ్మంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ మారిపోయారు, హిందూ పేర్లతో కనబడుతున్నారు మీకు, అంతే. చర్చిలోకి వెళ్ళే సగానికి సగం మంది, ఇంకా చెప్పాలంటే 4 వంతుల్లో 3 వంతులు మంది హిందూ పేర్లతోనూ హిందూ సర్టిఫికేట్లతోనూ హిందూ ముసుగులో బతికే వాళ్ళే చర్చిల్లో దూరి చెత్త పనులు చేసేస్తా ఉంటారు. అందరూ పక్కలేసుకొని బతికే వాళ్ళే, బతికే వాళ్ళు లేరు. మరి అదేగా నేను చెబుతున్నాను. నీతిమంతులు అయితే చర్చికి ఎందుకు పోతారు చెప్పండి అసలు? అదే అనేది అంతా పక్కలోళ్ళే తప్ప. అదే ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకమ్మా? ఇప్పుడు బైబిల్ దేవుడు వాగ్దానం చేశాడు, బైబిల్ దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు గురించి తెలుసా మీకు? దావీదు చరిత్ర తెలుసా? బైబిల్లో దావీదు చరిత్ర తెలుసా? అయితే దావీదు ఎందుకు ఒకటి చంపేస్తేనే కదా ఆ రాజ్యం వీడికి వచ్చింది. వచ్చిందా? నేను చెప్పేది దాని గురించి రాదుగా. అడిగి రాజ్యం ఎట్లా వచ్చిందన్న దాని గురించి కాదు నేను చెప్పేది. మనం ఇప్పుడు ఇదంతా ఉన్న వాళ్ళు అవుతున్నారు, కష్టపడి ఉన్న వాళ్ళు అవుతున్నారు, అవట్లేదుగా. మనము పాస్టర్లను పోలుస్తున్నాం. మీకు విషయం అర్థం కావాలి. పాస్టర్లను పోలుస్తున్నాం. ఎలా పోలుస్తున్నాం పాస్టర్లని? ఎలా అంటే పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఆనాడు దావీదు అలాగే చేశాడు. దావీదు ఏం చేశాడు? ఆడి సైనికుడు అయినటువంటి ఊరియా భార్య అయినటువంటి బత్షెబాని అది బయట స్నానం చేస్తా ఉంటే దాన్ని చూసి మోహించి పిలిపించుకొని పిల్లాడిని కన్నాడు. చక్కగా దాంతో పడుకొని ఎంజాయ్ చేసి దానికి అడ్డం వచ్చాడని చెప్పి ఆడి సైనికుడు ఎవడైతే ఉన్నాడో ఊరియాని చంపించాడు. ఈ బత్షెబాతో పడుకొని చేసిన పనికి పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు ఈ పిల్లోడు, ఇప్పుడు ఆ పిల్లోడికి ఏమైనా తెలుసా పాపం పుణ్యం? ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారు పాపం, ఆ పిల్లోడు పాపం పుణ్యం తెలియదు. మీ గొప్ప దేవుడైనటువంటి లుచ్చా దేవుడైన యెహోవా ఈ పసిపిల్లోడిని చంపేస్తాడు. పరమల అతుకోరుగాడు. ఇది బైబిల్ దేవుడైన యెహోవా. వీళ్ళిద్దరూ చేస్తుంటే అలా కదమ్మా. అదేమ్మా, ఇప్పుడు వీళ్ళిద్దరు చేస్తా ఉంటే కాదు. దావీద్ అనేవాడు, ఇంకా నేను పూర్తి చేయలే. ఇది ఎందుకు చెప్పానో మీకు చెప్తా, వినండి. దావీద్ అనేవాడును బత్షెబా అనేది వాళ్ళిద్దరు తప్పు చేస్తా ఉంటే వాళ్ళకేం పీకలేకపోయాడు. వాళ్ళ ఏకలు కూడా ఆడు దేవుడు.
ఇంకొక విషయం ఏంటంటే ఆడికి వాగ్దానం చేశాడు. ఇందాక నేను చెప్పానుగా ఏం వాగ్దానం అని. నువ్వు గనక అడిగుంటే నీకు 10 అంతలు ఇచ్చేవాడిని, ఇది ఒక్కదాంతో ఏం కర్మ, ఇంకో 10 మందిని తీసుకొచ్చి నీ పక్కలో పడుకోవేసేవాడిని అని అంటున్నాడు. మరి అదే కదా చెబుతుంది. మరి ఇప్పుడు బైబిల్ దేవుడా బ్రోకరాడు కాదమ్మా, బైబిల్ దేవుడా బ్రోకరా? ఇప్పుడు చెప్పండి మీరు అక్కడ. నువ్వు పోతే దావీద్ అనేవాడు చేసిన దానికి బైబిల్ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని చెబుతున్నాడు? అరే దావీదు, నువ్వు పడుకుంటే ఒకదాంతో నేర పడుకున్నావు, నువ్వు అడిగితే 10 మందిని ఇచ్చేవాడిని. ఇప్పుడు చెప్పండి, నువ్వు కోరితే ఇప్పుడు దావీదు అడిగాడట, అడిగితే ఆ 10 మందిని సప్లై చేసేవాడిని అంటున్నాడు. ఆయన సప్లై చేయడు 10 మందిని, ఆయన చెబుతున్నాడుగా మాట. చెప్పే అబద్ధాలేండి చెప్పేయి. పోనీ నేను వాక్యం తీసి చదవనా? ఆ వాక్యంలో తప్పులు అన్ని చెప్తున్నారండి, ఎన్ని కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు అదే చెబుతున్నా, అలా గనక తప్పులు ఉన్నాయన్నీ గనక తీసేస్తే 100 పేజీలు కూడా మిగలదు బైబిల్. అదే చాలండి, కరెక్ట్గా 2 పేజీలైనా చాలు. అదే చాలంటారు. చాలు, అదే చాలు. అన్ని అక్కల చెత్త అంతా పెట్టుకొని దేవుడు అని చెప్పక్కల, ఆ ఒక్కడైనా చాలు కరెక్ట్గా. కరెక్ట్ లేదుగా అందులో. మీరు ఏ వాక్యం చూపించండి, ఆ వాక్యంలో ఒక బొక్క చూపిస్తాను నేను. మీరు బైబిల్లో నుంచి ఏ వాక్యం చూపించినా ఆ వాక్యంలో ఒక బొక్క చూపిస్తాను నేను. వీళ్ళందరూ తప్పుడు ఎదవలి, మొత్తం ఎప్పుడు నాశనం అయిపోతారు. వాళ్ళే కాదు, అసలు తప్పుడు ఎదవలను తయారు చేసేదే బైబిల్ కదా. దేవుడిని అనమాకండి. మళ్ళీ నేను దేవుడు అంటాం ఏంటమ్మా? కాదు, దేవుడిని నేను అంటాం ఏంటి? అక్కడ బైబిల్లో ఉన్న వాక్యాలు నేను చదువుతుంటే మీరు నన్ను అంటారు ఏంటి? నాకు అర్థం కాదు. అంతా తప్పుడు మగోళ్ళంతా తప్పుడు అందరూ తప్పుడు కరెక్ట్ గా ఎవరో లేరు, ఎవరు లేరు. కానీ బైబిల్ దేవుడు మాత్రమే కరెక్ట్. దేవుడు మటుకు కరెక్ట్. నేను దేవుడిని అంటే ఊరుకు. ఇప్పుడు కాదు, పోనీ ఇంకొక వాక్యం చూద్దాం. పోనీ మన స్వరూపము చొప్పున నరులను చేయదుము అన్నాడు కాదమ్మా. ఇప్పుడు బైబిల్ దేవుడు సృష్టి చేసినప్పుడు మన స్వరూపం చొప్పున నరులను చేయదుము అన్నాడు. ఆయన స్వరూపంలో నరులను చేశాడు. ఇప్పుడు ఆయన ఎట్లాగైతే బట్టలు లేకుండా, ఏది బైబిల్ దేవుడికి బట్టలు ఎట్లయితే లేవో అట్లాగే బట్టలు లేకుండా సృష్టించాడు మనిషిని. ఆదాముకు బట్టలు లేవు, సరే తీసేయి, ఆడు ఈడు మగవాళ్ళే కాబట్టి చెల్లిపోయింది. తర్వాత ఆదామును పడుకోబెట్టి అవ్వను సృష్టించాడు, దానికి బట్టలు ఇలా. ఇప్పుడు మన స్వరూపం చొప్పున నరులను చేయదమంటే వీళ్ళకి ఎట్టయితే బట్టలు లేవు ఆయనకు కూడా బట్టలు లేవు. బట్టలు లేని బహు గొప్ప దేవుడు అన్నమాట బైబిల్ దేవుడు. ఇప్పుడు నాకు బట్టలు లేవు కదా, యేసుకు మాత్రం బట్టలు ఎందుకు ఉండాలి? యేసు అంగి యేసు తిరుగుతున్నాడు, నైటీ యేసు తిరుగుతున్నాడు. యేసు ఆ నైటీ కూడా ఓడదీయాలి. అదే అమ్మా, ఇప్పుడు కాదు, మీకు విషయం తెలుసా లేదా? ఉండవు మరి. ఇప్పుడు క్రైస్తవులు అన్యులను పోలి ఉండరాదు. మీకు విషయం అర్థం కావాలి. క్రైస్తవులు అన్యులను పోలి ఉండరాదు అని బైబిల్లో ఉంటది. అన్యులను పోలి అంటే ఎట్లా? అన్యులందరూ బట్టలు వేసుకుంటున్నారు, మీరు బట్టలు వేసుకోకూడదు. అవునా కదా? ఇప్పుగానే తిరగాలి మరి. అవును, మరి క్రైస్తవులంతా ఇప్పుగానే తిరగాలి. ఇప్పుడు మీరు క్రైస్తవులకు మారిన తర్వాత పాస్టర్లు బొట్టు మాత్రమే తీయిస్తున్నారు. ఎందుకని? బట్టలు కూడా తీయించేయాలి. ఈడు కూడా బట్టలు వేసుకోకూడదు, బట్టలు లేకుండా తిరగాలి వీళ్ళందరూ కదా. అరే ఇక్కడ నాకు ఎక్కడ కనపడలే ఇక్కడ. ఇప్పుడు నేను మొన్న ఒక చర్చి ముందు నుంచి వెళ్ళా, ఆ చర్చిలో అందరూ బట్టలు వేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ఏసు ఎట్టగైతే నైట్ వేసుకున్నాడు అట్లాగే గౌన్ నైట్ వేసుకున్నాడు మన పాస్టర్. ముందునేమో పెద్ద శిలువ ఒకటి పొట్ట మీద వేలాడుకుంటా. బట్టలు లేవు, ఆడవాళ్ళకి లేవు, మగవాళ్ళకి ఎంత జన్మ ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు లేవు అసలు. అదే కదా, బట్టలు లేకుండా తిరగాలి, ఫ్రీ షో ఇచ్చుకుంటే తిరగాలి. ఎందుకంటే ఆదాముకి అవ్వకి మీరు పండు తినొద్దని ఎందుకు చెప్పాడు? మీకు జ్ఞానం వస్తే కనుక బట్టలు వేసేసుకుంటారా బాబు, నేను రోజు వచ్చి మిమ్మల్ని బట్టలు లేకుండా చూసేది నాకు ఆనందం, మీరు గొడ్డలైపు తిరగాలి, నేను చూడాలి, అది నాకు ఆనందం అంటున్నాడు బైబిల్ దేవుడు. అందుకే పండు తినొద్దు అన్నాడు. పండు అందుకు తినొద్దు అన్నాడు కాబట్టి
ఒరే బాబు మీరు జ్ఞానం తెలిసిద్దిరా, బట్టలు వేసుకుని వస్తారు, మీకు సిగ్గు తెలిసిద్ది, కాస్త ఒళ్ళు కప్పుకోవాలి, అది నాగరికత అని చెప్పినోడు సాతాన్ అయిపోయాడు. బట్టలు ఇప్పుకు తిరగండి అన్నవాడు దేవుడు అయిపోయాడు. పండు తినొద్దు అన్న పాపానికి తిన్నందుకు వీళ్ళని చెప్పించి సాతాన్ని ఇది చేస్తారనమాట. అసలు జ్ఞానమే ఇష్టం లేదు బైబిల్ దేవుడికి. మరి ఈరోజు జ్ఞానం సంపాదించుకోవడానికి పుస్తకాలు అవన్నీ చదివే క్రైస్తవులను ఏమనాలి? చెప్పు తీసుకొట్టద్దు. అట్లా కదమ్మా, ఇప్పుడు ఆ లెక్కని చెప్పాలంటే ఇప్పుడు బట్టలు వేసుకుని తిరగొద్దు అన్నాడు, బట్టలు వేసి తిరగొద్దు అన్నాడు, బట్టలు వేసి తిరుగుతున్నారు, కొట్టాడా? కొట్లా? పోనీ చెప్పండి. మరి అందుకేగా మీకు విషయం అర్థం కావట్లా. ఇప్పుడు అదే కదా, అదే చెబుతున్నా సువార్తలు శవార్తలు అనుకుని, అలా కాదు, సువార్తలు శవార్తలు అనుకుని ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని కొడుతున్నారు. మరి ఎందుకు? కాదు, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు చెప్పండి? డబ్బు కోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. సరే, వాళ్ళు డబ్బు కోసం కావాలి, సుఖం కోసం. సువార్తల పేరు మీద ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అడిగా నేను. మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. ఎందుకు కొడుతున్నారు సువార్తలు కానీ వచ్చే వాళ్ళని ఇళ్ళ దగ్గరికి? ఇప్పుడు మీరే కదా అడుగుతున్నారు, మీ దేవుడిని కొట్టమనండి అని. మా దేవుడు చెప్పక్కర్లా, మేమే తంతున్నారు ఆల్రెడీ. సువార్తల పేరు మీద ఇళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని వాయి కొడుతున్నారు. ఇప్పుడు మొన్న ఒక వీడియో వచ్చింది, వాళ్ళు బొలెరో ఒకటి వేసుకొని ఇళ్ళ దగ్గరకు వస్తే ఎవర్రా మిమ్మల్ని రమ్మందని చెప్పేసి పెద్ద రాయి ఒకటి తీసుకొని నెత్తికేసి కొడితే ఇంతంత రక్తం కారింది. ఆ రాయి రాకుండా ఆపేయాలి కదా యేసు. నిజంగా గనక ఉంటే కాపాడాలంటే వచ్చే రాయి ఏదైతుందో రాయికి యేసు చేతులు అడ్డం పెట్టాలి. ఎందుకు అడ్డం పెట్టలేదు? సరే, ఆడి పుర్రోడు పగిలింది, పక్కన పడేయండి. తర్వాత వాళ్ళు వేసుకొచ్చిన కారు, ఇప్పుడు అదంటే ఎమర్జెన్సీగా జరిగిపోయింది, ఒక రాయి వచ్చి పడింది, ఆపలేకపోయాడు యేసు. సరే, ఏదో టైమింగ్ ప్రాబ్లం. తర్వాత 4 రాళ్ళు పడ్డాయి కారు మీద, ముందు అద్దం మీద. 4 రాళ్లలో ఒక రాయి అయినా ఆపలేకపోయాడా? యేసు ఏం పీకుతున్నాడు? వాళ్ళకే భక్తి లేదా? అదేంటి, తన్నులు తినడానికి వచ్చి మరి సువార్తలు చేస్తుంటే వాళ్ళకి భక్తి లేదంటారు మీరు? అది భక్తి లేదు. భక్తి అంటే పర్మిషన్ ఇస్తే దేవుడు కొడతారు, డబ్బులు తినే రాకుంటే నేను తెలియదా? అట్లా కదమ్మా. ఇప్పుడు అంటే మీకు కూడా భక్తి లేదనమాట, అందుకనే పాస్టర్ మిమ్మల్ని మోసం చేశాడు. చెప్పేదేనండి, అంతకుముందే నన్ను వీళ్ళందరూ కొట్టారు, రాసి పెట్టాడు. నేను అడిగింది మీకు అర్థం కాల, మీరు చెప్పేది బానే ఉంది. ఇప్పుడు పాస్టర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, పాస్టర్ దెబ్బ కొడుతున్నాడు, ఏసి ఎందుకు అడ్డం పడలేదు అంటే మీకు భక్తి లేదు? నాకు భక్తి లేదు. లేదా? ఏమోనండి, భక్తి ఉందా లేదా అంత. అదేనమ్మా, ఇప్పుడు మిమ్మల్ని పాస్టర్ కొట్టగలిగాడు, పాస్టర్ మిమ్మల్ని దెబ్బ కొట్టగలిగాడు, కనీసం వాడిని తిరిగి కొడుతున్నా సరే మీ దెబ్బడికి తగలట్లా, డబ్బు పెట్టి కొనేస్తున్నాడు అంటే ఎవరికి చేతులు అడ్డం పెడుతున్నాడు? అందరినీ పొగేసేసుకొని ఎవరికి చేతులు అడ్డం పెడుతున్నాడు? కొట్టాలి కదా అంటున్నా నేను, మా దేవుడికి కొట్టాలి కాదమ్మా, అదే అంటున్నా. యేసు ఎందుకు చేతులు అడ్డం పెడుతున్నాడు? యేసు ఎవరికి చేతులు అడ్డం పెడుతున్నాడు? పాస్టర్కి చేతులు అడ్డం పెడుతున్నాడు. ఇక్కడ బాధితురాలు మీరు, ఆడి డబ్బులు ఇచ్చి మోసపోయింది మీరు, ఆడితోటి సాగు దెబ్బ తిన్నది మీరు. మీకెందుకని చేతులు అడ్డం పెట్టలేదు అంటే మీకు భక్తి లేదా? అదేనండి, ఇప్పుడు ఆడే చెప్పారు, మోసం చేశారు నన్ను. ఆ దేవుడికి తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకని ఆడికి ఇది చేయట్లేదా అంటున్నాను. ఏం చేయట్లేదని? నాకు భక్తి లేదనా? అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఆడి పలానోడు అట్ట వెళ్ళాడు, తన్నులు తిని వచ్చాడు, కారు అద్దం సైతం పగిలిపోయిందని చెప్పా. ఏంటంటే వాళ్ళకి భక్తి లేదంటున్నారు. సరే, బానే ఉంది. ఇప్పుడు 18 ఏళ్లుగా యేసు తప్ప ఇంకో ఎబ్రాజ్ గాడు ఎవ్వడిని కూడా నమ్మలా మీరు. యేసుగాడు దేవుడే, మీ లెక్క ప్రకారం గొప్ప దేవుడు.
మరి ఎందుకు కాపాడాలా మిమ్మల్ని? అంటే మీకు భక్తి లేదా? లేదంటే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారము, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారము మీరు ఏదైతే ఆడదాందే తప్పు అనేసి అంటున్నారు, అంటే ఇప్పుడు ఆడి పాస్టర్ విషయంలో మీదే తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారా? పాస్టర్ విషయంలో ఇప్పుడు ఇద్దరిది తప్ప అంటున్నాను నేను. ఆడదండి తప్పే, మగోడిది తప్ప. నేను నమ్మి మోసపోయా, అది నమ్మించి మోసం చేస్తాను. నమ్మితేనే కదా మోసం చేయగలరు. మీరు నమ్మారు కాబట్టి మోసం చేయగలడు కాదు. మీకు విషయం అర్థం కావట్లా. మీరు నమ్మారు కాబట్టి మోసం చేయగలడు అన్నాడు. సరే అని నేను చూసా 20 సంవత్సరాలు చూసాను. 20 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. ఆ చర్చికి వెళ్ళక ముందు నుంచి తెలుసు నాకు. 20 సంవత్సరాల నుంచి. అయితే అంతకు ముందే తెలిసినోడు ఆడేంటి, ఆడి రంగు ఏంటి అన్నది మీకు అర్థం కాల. అంటే అప్పుడు మాట్లాడుకోలేదు, ఎదురు బదురు చూసేవాళ్ళం తప్ప. ఆ చర్చికి 18 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్ళినప్పటి నుంచి మాట్లాడలేదు. ఉండగా చక్కగా వాడుకున్నాడు మిమ్మల్ని. మన పక్కల ఇంజులతో ఇందులో పాస్టర్లు ఆ పక్కల ఇంజులు తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి మనం తీసుకొని కారులో తీసుకెళ్లి పాస్టర్లు అందరి దగ్గర సొమ్ము పెడుతున్నాడు మొత్తం అందరినీ. మిమ్మల్ని కూడానా? నన్ను కాదు, నేను ఎందుకు వెళ్తాను? పోనీలేదు, ఆ విషయంలో క్లారిటీగా ఉన్నారు అయితే. సంతోషం. కల్వర్ టెంపుల్ కదవా, అందరినీ దిగుతున్నారు. కల్వర్ టెంపుల్ కదా, హైదరాబాద్. కారులో తీసుకెళ్తే దిగుతూ డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తున్నారు. ఆడు సంజయ్ అలవాటు, మత్తు దశ అలవాటు అంటగా. ఎవడు? కల్వర్ టెంపుల్ వాడు. ఆడు నెంబర్ 1 ఎదవ. పడ్డాక వచ్చేస్తున్నాడండి అందరు కంపెనీ వాడికి. అట్లా కదమ్మా, వాళ్ళు ఎదవలే. మనోళ్ళు ఎందుకు వెళ్తున్నారని అడుగుతున్నా నేను. వీళ్ళు డబ్బు కోసం వెళ్తున్నారు, సుఖపడుతున్నారుగా. వాళ్ళ మద్దలు గుడుతున్నారుగా, పిల్లలు గుడుతున్నారు. వీళ్ళు డబ్బు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, డబ్బులు. మీరు వీలైనంత వరకు మాట్లాడకండి. ఎందుకంటే కాదు, మీరు వీలైనంత వరకు బూతులు మాట్లాడకండి. ఎందుకంటే బూతులు మాట్లాడే అర్హత కేవలం బైబిల్ దేవుడికి మాత్రమే ఉంది, మీకెవరికి లేదు. మీకు బూతులు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ మీరు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. మీకు బూతులు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే బూతులు మాట్లాడే అర్హత కేవలం బైబిల్ దేవుడికి ఒక్కడికే ఉంది. వింటారా? అది కూడా ఒక వాక్యం చదువుతా బైబిల్ నుంచి. ఒక వాక్యం కాదు, అట్లా కాదు, బైబిల్లో నుంచి ఒక వాక్యం చెప్తా, వింటారా? అదేంటి 18 సంవత్సరాల నుంచి వింటా ఉన్నవారు నేనేది కనీసం కొంచెం చదువుతా వినలేరా? అందరూ బైబిల్ దేవుడితో సహానా? బైబిల్ దేవుడితో సహానా? దేవుడు నమ్ముతా. దేవుడు అంటే దేవుడు చెప్పిన మాటలేనమ్మా నేను చెప్పేది. కాదు మీకు వీళ్ళంతా మనుషులు చెప్పే మాటలండి. ఏంటంటే మీరు ఇది దేవుడు స్వయంగా కాదు, ఇక్కడ మీరు వాక్యం వింటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కాదమ్మా, ఒకటే నిదర్శనం అండి. ఇంతమంది జనాలు వస్తున్నారంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు రప్పిస్తున్నారు. డబ్బులు ఎవరు నొక్కున్నారో కాదమ్మా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇందాక. వీళ్ళు అక్కడ మీరు కొన్ని బూతులు మాట్లాడుతున్నారమ్మా. మీరు మాట్లాడకూడదు. అది బైబిల్ దేవుడు మాత్రమే మాట్లాడాలి. ఎట్లా? యెహెజ్కేలు అనే ప్రవక్తతో బైబిల్ దేవుడు ఎలా చెప్తున్నాడంట? అక్కడ వాక్యం స్పష్టంగా కనబడుతుందిగా మీకు. యెహెజ్కేలు 23:1 నుంచి చదువుతాయనండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమై ఆయన చెప్పిందంట. ఏమని చెప్పిందంట? నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి. జారత్వం అంటే వ్యభిచారం చేశారు. యవ్వన కాలం మందే జారత్వం చేయించు వచ్చిరి. వాళ్ళకి ఎంగేజ్ లోనే, అంటే వాళ్ళకి అప్పుడే
టీనేజ్ వచ్చింది, అక్కడి నుంచి మొదలెట్టారు అని. అక్కడి నుంచి వాళ్ళు వ్యభిచారం మొదలు పెడుతూ వచ్చారట. అక్కడ వారికి ఆలింగనం ఆయను, అక్కడ వాళ్ళని కౌగిలించుకున్నారట, వాటేసుకున్నారట జనాలు. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. అక్కడ వారి కన్యాకాలం, ఇప్పుడు టీనేజ్ లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఆ రొమ్ములు అయ్యే కదా చనులంటే, రొమ్ములు పురుషులు నడిపారట. అందులో ఒక దాని పేరు ఓహోలా, మరొక సహోదరి పేరు ఓహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఓహోలా అని పేరు షుమ్రోనకు, ఓహోలిబా అని పేరు యెరూషలేమునకు చెందినవి. ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద, ఎవరైతే ఆమె దగ్గరికి వచ్చేటువంటి విటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణ వస్త్రములు ధరించుకొని వచ్చినటువంటి సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములకు రౌతులకు అశ్షూరు వారిని మోహించెను. కానీ ఇక్కడ చాలా పక్కాగా మార్చేశారు వాక్యాన్ని. ఏంటి అవి వాళ్ళు వచ్చే విటుకాండ్ర వాళ్ళు ఎట్లా ఉండాలట, గాడిదలంత పెద్ద అంగాలు కలిగి గుర్రములు కార్చేంత వీర్యం కారిస్తే వీళ్ళకి హ్యాపీ అట. ఇటువంటి బూతులు బైబిల్ దేవుడైన యెహోవా మాత్రమే మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు. మీరు ఇందాక బూతులు మాట్లాడారు, మీరు మాట్లాడకూడదు. బైబిల్ దేవుడికి మాత్రమే అర్హత ఉంది ఇక్కడ. అది బైబిల్ చెబుతున్నారు పాస్టర్లు, అందరితో తప్పులు చేస్తున్నారు. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు దాకా వదిలిపెడతలేదు, అందరితో దించుకుంటున్నారు. మరి చెప్పకుండా ఊరుకోవాలా? అసలు మీరు లంచ కొడుకున్నట్టు అట్లా కదమ్మా, మీరు ఎలా తిడతారు? బైబిల్ దేవుడు ఇక్కడ తిడతాడు చూసారా, ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని యవ్వన కాలమందే పురుషులు దాంతో పడుకున్నారు, శయనించిరి, దాని చనులను ఆలింగనం చేసిరి, దాని రొమ్ములు పట్టుకున్నారట. కాముకులైన వారు దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. కావున దాని వెటకాండ్రకు నేను దాన్ని అప్పగించేశాను, మీరే వేసుకుంటారా బాబాని. అర్థమైందా? అది బైబిల్ దేవుడికి మాత్రమే బూతులు మాట్లాడే అర్హత ఉన్నది, మీరు మాట్లాడకూడదు. పాస్టర్లు వదిలేశారు వాళ్ళందరూ వేసుకోండి అని చెప్పేసి. మరి వదిలేశాడు అంటున్నాడుగా, బైబిల్ దేవుడే వదిలేశాను అంటున్నాడుగా. దేవుడే వదిలేశాడా వేసుకోండి వదిలేశాడుగా. మరి ఇక్కడ ఉందిగా వాక్యం ఉందిగా. అలా కాదమ్మా, వాక్యం ఉందిగా. మీరు చదవగలిగి ఉంటే గనక శుభ్రంగా తీసి మీతో చదివించి దాని అర్థం చెప్పేవాడిని. మీకేమో చదవడం రాకపోయా. చదవడం రాకపోతే కదా మిమ్మల్ని మోసం చేయగలిగారు పాస్టర్లు. లేదా మీరెట మోసపోతారో చెప్పండి. అందరితో మోసపోతానండి. మరి మోసపోతానే ఉంటారు, ఎందుకంటే తెలియకపోతే తెలివి లేకపోతే మోసపోతారు. ఫస్ట్ నుంచి మోసపోతున్నాను. అదేనమ్మా, మీకు తెలియకపోతేను తెలివి లేకపోతేను మోసపోతారు. మరి అదే తెలివి ఉంటే డబ్బు ఉండేది, ఆ కార్ తీసేదాన్ని ఉండేది. మరి మరి కార్ తీయట్లేదు. ఎందుకని మీకు డబ్బు ఎందుకని ఇవ్వలేవాడు మీ దేవుడు? అసలు ఇవ్వాల్సింది 18 సంవత్సరాలు. అంటే ఒక జీవితం పూర్తయిపోయి రెండో జీవితం కూడా సగం అయిపోయింది. అంతకాలం నుంచి మీరు ఆడి తోక పట్టుకొని ఉన్నా సరే మీకెందుకు ఇట్లా డబ్బు ఆడు నిలదీయండి, వెళ్ళి ముందు అర్జెంటుగా వెళ్ళండి. జరా అప్పుడు మీరేంటంటే ఒక పాట వేసుకోండి, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కొన్ని డబ్బులు వేయరా బాబు, ఆడి సంగతి తెలుస్తానని. అసలు అంటే చర్చ్ అంటే విందు మందు పొందు పసందు. అదే అంటున్నా, నేను కూడా కొంచెం నమ్ముకొని వద్దామని. నేను నమ్ముకొని వద్దామంటే ఈడేమో ఇన్ని రకాలుగా బూతులు మాట్లాడుతా పరిశుద్ధ గ్రంథం నేను అనలేకపోతున్నాను దాన్ని. నేను అందుకే మీకు చెబుతున్నా, మీరు బూతులు మాట్లాడుతూ. పరిశుద్ధుడు కాబట్టి అసలు ఆడదాని మొహం చూడకూడదు, మగోడు మొహం చూడకూడదు, చక్కగా ఉండాలి. అంతగా కోరిక కావాలంటే దేవుని అడగాలి, ఇచ్చినోడితో పడుకోవాలి. నేనైనా వేరే వాళ్ళు అంటే ఇప్పుడు కాదు. నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ వాక్యాలు మిస్ అయ్యాను, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏమనండి?
ఇప్పుడు ఏదో చెప్పారు కదా, ఆడదాని ముఖము మగవాడు చూడకూడదు. మగవాళ్ళు ఆడదాన్ని చూడకూడదు, మగవాళ్ళు ఆడదాన్ని చూడకూడదు. కానీ పాస్టర్ మాత్రం భక్తురాలందరి చూసి వస్తాడు, మొత్తం అందరూ దూరేసి వస్తాడు. ఎందుకంటే ఆడికి స్పెషల్ ఇది ఇచ్చాడు అనమాట. దావీదుకి వాగ్దానం చేసినట్టు, నువ్వు ఒకదాంతో పోయావు, నేనైతే 10 మందిని వేసేవాడు నీ పక్కలో అన్న మాటను నిజం చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి. దావీదు పిల్లల్ని చంపేయలేదండి, పాపం చేసిన వాళ్ళనేగా పిల్లలు కూడా చంపేశాడు దేవుడు. కాదమ్మా, ఒక మాట చెబుతాయనండి. ఇప్పుడు పసిపిల్లాడు, ఊహ తెలియలేదు, అప్పుడే పుట్టాడు పిల్లాడు, ఏం పాపం చేశాడు ఆ పిల్లాడు? ఏం పాపం చేశాడు ఆ పిల్లాడు? అట్లా కదమ్మా, ఆ పసిపిల్లాడు ఏం పాపం చేశాడు? ఇప్పుడు నేను ఇందాక అలాగా, అరే వాళ్ళిద్దరూ పాపం చేస్తే అలా ఆతుముక్క పీకలేక ఈడు పిల్లాడిని చంపేయడం ఏంటని అడుగుతున్నా నేను. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఎవరికి బుద్ధి రావాలి? కాదు, మీకు విషయం అర్థం కావట్లా. అట్లా కాదు, మీరు చెప్పింది ఎట్టుందంటే, ఇప్పుడు కొత్తగా ఏది ఊహ తెలియకుండా టీనేజ్ లోకి రాగానే వ్యామోహం కొద్ది సెక్స్ చేసుకొని, అలా కాదమ్మా, మీకు కాదు మీకు చిన్న వివరణ చెప్తా. అట్లా కాదమ్మా, మీకు ఒక వివరణ చెప్తా, చిన్న వివరణ చెప్తా మీకు. ఇప్పుడు చిన్నపిల్లలు ఊహ తెలియకుండా వాళ్ళు ఆ సెక్స్ చేసుకొని పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని తీసుకెళ్లి ఎక్కడో కుప్పతొట్టులో పారేస్తున్నారు. ఎందుకని? కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నవి. కాదమ్మా, ఇప్పుడు కాదు, పెంచుకోవడానికి ఇవ్వడం మాట పక్కన పెట్టండి, కుప్పతొట్టులో పారేస్తున్నారు కొంతమంది అయితే. ఎందుకనంటే అది వాళ్ళిద్దరు గుట్టు బయటపడిద్దని, అంతేనా? ఇప్పుడు పుట్టిన పిల్లాడిని చంపేస్తే అది వాళ్ళకి లాభమా నష్టమా? కాదు, దావీదుకి బత్షెబాకి అలా పిల్లాడిని యెహోవా చంపేస్తే అది లాభమా నష్టమా? వాళ్ళిద్దరికి లాభం, వాళ్ళకి అడ్డం లేదు కదా. ఇక ఇప్పుడు ఎట్లాగైతే ఇక్కడ పెళ్లి పెటాకులు లేకుండా పిల్లల్ని కన్నటువంటి పిల్లలు, చిన్న పిల్లలు తీసుకెళ్లి కుప్పతొట్లు ఎట్లా పారేస్తున్నారు, ఇక్కడ కూడా అదే లెవెల్. ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చేదేంటి? బుద్ధిమాల ఎదవ వీడు దేవుడు, వాడి దేవుడే దగులుబాజీ అది వాడు. వీడికి బుద్ధి నాకున్నంత కాదమ్మా, నాకున్నపాటి బుద్ధి కూడా లేదంటే వీడికి, నాకు అర్థం కదా. ఇప్పుడు వాళ్ళకి అడ్డం లేదు, అడ్డం లేకుండా చేసేది పిల్లని చంపేసి. ఈ ఫాల్తుగా వీడి దేవుడు ఏంటి, నాకు అర్థం కదా. ఆడికి కనీసం నాకున్న బుర్రన్న ఉంది ఆడికి. ఆడి దేవుడు అంటారు ఎవరైనా? సరేలేండి, ఇప్పుడు అన్ని ఎందుకండి ఇప్పుడు నా పరిస్థితి చెప్పండి. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను, ఇక్కడ ఆ చర్చికి నా పరిస్థితి ఏంటి, ఎలా చెప్తుంది నా పరిస్థితి? వాళ్ళు చెప్పండి ఒకసారి. వేరే చర్చికి వెళ్ళా, అట్లా కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ వీడు 1 నుంచి 10 రోజులు వాడుకుంటే వేరే పాస్టర్ 10 రోజుల నుంచి 20 రోజులు వాడుకుంటాడు. అదే జరిగేది. చర్చి మారేవాళ్ళము. ఉదాహరణకి ఇప్పుడు ఎవరన్నా ఒక చర్చికి వెళ్తున్నారు ఫస్ట్ రోజుల నుంచి. చెప్పేదేనండి, నాకు 3 సంబంధాలు వస్తున్నాయి, నేను చేసుకుంటా, నాకు దేవుడు ఇచ్చేవాడు కావాలని చేసుకుంటున్నా. ఇప్పుడు అయితే వీడిని దేవుడే ఇచ్చాడంటారు మీకు? తెలియజేసుకుంటాడని సంబంధాలు వస్తున్నాయి ఇప్పటికి. అలా కదమ్మా, వీడిని దేవుడే ఇచ్చాడా మీకు? నేను చెప్పాను చూసారా, తిరుగుతున్నాడని చెప్పా కదా, అందరితో తిరుగుతున్నాడని. అవును, చాలా అక్కడికి చూపించాడు ఆయన్ని, ఆయన దగ్గరికి వెళ్ళాను. అయితే ఓ పని చేయండి. అలా కదమ్మా, మీరు ఒక పని చేయండి. ఈసారి వచ్చినప్పుడు
మీరు వీలైతే కనుక కనీసం సెకండ్ హ్యాండ్లో ఫోన్ అయినా సరే ఒక పెద్ద ఫోన్ ఒకటి తీసుకోండి. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను దాన్ని ఎలా వాడాలో చెప్తా మీకు. ఈసారి ఎప్పుడైనా ఆడు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా వీలైతే వాళ్ళు చేసేటువంటి రంగు భాగోతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చక్కగా వీడియోలు ఫోటోలు తీసే ఇది నేర్పిస్తాం మీకు. ఆ పని చేయండి. అర్థం కదా? అర్థమవుతుందండి మీకు? నాకు ఇప్పుడు చెప్పింది ఏంటో అర్థం కాలే, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పండి అంటున్నా. కాదండి, నేను ఇప్పుడు మా అమ్మాయిని చెప్పింది వాడే కలవ టెంపుల్ వాడే మా అమ్మాయిని చంపేశాడు. దానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇది వరకు నాతో 2000లో పరిచయం అయ్యాడు. 2000లో అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు డైలీ తిరిగేవాళ్ళం మేమిద్దరం 4 సంవత్సరాలు. అది ఎవరు నాకు కాదు. కల్వరి టెంపుల్ వాడు అంటే ఎవడాడు? ఆయన ఏమైనా గుర్తుపట్టగలరా మీరు? ఏ అయ్య గారు? ఏ అయ్య గారు? కల్వరి టెంపుల్ అండి. కల్వరి టెంపుల్ అవునమ్మా, అదే కల్వరి టెంపుల్లో చాలా ఉన్నాయి. కానీ కల్వరి టెంపుల్లో ఫస్ట్ మెయిన్ ఒకడు ఉంటాడు, కల్వరి సతీష్ అని, సతీష్ కుమార్ అని. ఆడేనా? ఆడు మీతో కూడా తిరిగాడు. ఫస్ట్ లో చర్చిలు లేవు అప్పుడు. అదే ఇన్ని చర్చిలు లేవు అప్పుడు. 2000 కానీ సరే అని చెప్పేసి ఆయన చూసేవారు కాదు. అప్పుడు కోళ్ళ పార్క్ పొలాల్లో ఉంటాడు. పొలాల్లో అట్లా కాదు. మీరు ఒక పని చేయండి, కొద్దిగా మీరు ఎవరినైనా సరే ఒక ఆడ మనిషిని వెంట పెట్టుకొని వీలైతే ఆవిడ చేత వీడియో తీయించగలిగితే అది ఇలా తెలియకుండా. ఇప్పుడు కల్వరి సతీష్ ఆడినప్పుడు ఆడు మీకు పరిచయం కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడగలరా? ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదండి. ఆడెవడు అందుకనే మీరు చర్చి దగ్గరికి వెళ్తే ఆడు యాక్చువల్గా మచిలీపట్నం ఒక్కోసారి వస్తాడు, కొన్ని ప్రీచింగ్స్కి వస్తాడు. ఆడి సొల్లు చెప్పడానికి వస్తాడు. అందరూ వచ్చినప్పుడు మనకి పోస్టర్లు వేస్తారు, వాల్ పోస్టర్లు వేస్తారు. వేసినప్పుడు తెలుస్తుంది ఆడు పలానా టైంలో వస్తున్నాడు. ఆ టైంలో అక్కడికి వెళ్ళి వాడితో కలిసి మీరు మాట్లాడి వీలైతే వీడియో తీయించగలరా? నాకు వీడియో మన ఇక్కడ చర్చి గురువారం చర్చి గురువారం కల్వరి టెంపుల్ ఉంటుంది. గుడివాడ కల్వరి టెంపుల్ ఉంది. 2 సార్లు అక్కడికి వచ్చాడు, వెళ్ళాను. కానీ డైరెక్ట్ గా కలవలేదు నేను. అప్పుడు నన్ను చూటుగా చెప్పాడు, నువ్వే అని నన్ను చూసి. మరి డైరెక్ట్ గా కలవకుండా మీరిద్దరు కలిసి తిరిగారని మీరు ఎలా చెబుతారు? అప్పుడు ఇదివరకండి, ఇప్పుడు కాదు. అదే అంటే ఇప్పటికైనా గుర్తుపట్టగలడా మిమ్మల్ని? లేకపోతే కనీసం గుర్తుపట్టలేనంత మందితో తిరిగాడా? ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నువ్వే అని నన్ను ఎందుకు చెప్తున్నాడు? ఇదే డైరెక్ట్ గా అని చెప్తున్నాను నా గురించి. ఒకసారి చెప్పాడు చర్చికి, నువ్వే అంటున్నాడు. అర్థం ఏంటి? అదే మిమ్మల్ని అయితే గుర్తుపట్టగలడు కదా. వీలైతే గనక అలా దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా వీడియో తీయించి లేదంటే కనీసం ఫోటోలన్నా తీయించి మాకు ఇవ్వగలరా? నాకు అదే అమ్మా, ఇప్పుడు అది చెప్తా నేను. ఎవరితో అన్నా తీయించడం ఎట్లా అన్నది కూడా చెప్తా మీకు. దాంతో పాటు మీకు కూడా నేర్పిస్తాను నేను ఈసారి వచ్చినప్పుడు. కొంచెం ఒకటి పెద్ద ఫోను ఒక 1500-2000లో వచ్చేసింది. వీలైతే కొనుక్కొని ఉంచుకోండి కొద్దిగా. అమ్మా నేను అదే చెబుతున్నాను, వాళ్ళని ఒక దారి చేద్దాం. వాళ్ళని ఒక దారి చేద్దాం అంటున్నా. మీకు విషయం అర్థమవుతుందా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు మేము మీతో తిరిగాడు మిమ్మల్ని వాడుకున్నాడు పక్కన పెట్టాడు. చంపేసింది వాడి. చంపేశాక
కలవెట్టంపులు పీక్కొచ్చి రక్తం తీసుకెళ్ళిపోయి దాడి చేసి పీక్కొస్తారు అమ్మాయి. రక్తం తీసుకెళ్ళి పీకి 2 ముక్కలు అయిపోయింది తెలుసా నీకు అమ్మాయి పీకి. అప్పుడు కలవ టెంపుల్ కట్టాడు 2005లోనే మా అమ్మాయిని చంపేశాడు. మా అమ్మాయిని చంపేస్తే అక్కడ కలవ టెంపుల్ కట్టాడు. అప్పటి నుంచి మొత్తం కలవ టెంపుల్ అన్నీ కడుతున్నారు మా అమ్మాయి చేయించు. ఇప్పుడు ఈసారి వాడిని కలిసినప్పుడు ఎవరినన్నా తీసుకెళ్లి వీడియో తీయించినప్పుడు ఆ వీడియో తీస్తున్నారన్న విషయం వాడికి తెలియకుండా తీయాలి. తీసి మీరు అప్పుడు అడగాల్సిన మాట ఏంటంటే, ఒరే బాబు మా అమ్మాయిని చంపేశావు కదా నువ్వు, అప్పుడు కనీసం నాకు నష్టపరిహారం అన్నా ఇవ్వలేదేమి, నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావుగా, కోట్లు బాగానే ఇది చేస్తున్నావు కదా, బోళ్ళు మందిని పెట్టి పోషించుకుంటున్నావు, మరి నా పిల్లని చంపేశావు కదా. దేవుడు చెప్పాడు ఆడే పెళ్లి చేసుకుంటారని చెప్పాడేనండి. అవన్నీ వదిలేయండి పాత విషయాలు. ఎవరిని ఆ చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్తే చూపించాడు తనే పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఆ కలవటింపులోనే నిన్ను పెళ్లి చేసుకుంటాడని మళ్ళీ దేవుడు చెప్పాడంటే మళ్ళీ నన్ను పెడతారు. దేవుడే చెప్పాడు. తర్వాత మీరు కనుక ఇలాగే చెబితే అసలు మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకుని కూడా పట్టించుకోరు. అది ఎవరో జరిగిందో లేదో తర్వాత దేవుడు ఇష్టం. కానీ అక్కడ కిస్మిస్ ఉంటుంది కదా స్టార్, కిస్మిస్ స్టార్ పెడతారు కదా. అట్లా కదమ్మా, మీ అమ్మాయిని ఎందుకు చంపారని అడుగుతుంటే మళ్ళీ ఇంకేం చెబుతారంటే నేను ఆడితో వెళ్ళట్లేదని చంపేశాడు మా అమ్మాయిని. ఆడితో వెళ్ళట్లేదని? అంతకుముందు ఆడితో వెళ్ళారు అయితే? అంతకుముందు 4 సంవత్సరాలు వెళ్ళి 4 సంవత్సరాలు అప్పుడే అసలు లేనోడు ఏమి అన్నం కూడా పెట్టేవాడు కాదు నాకు. 4 సంవత్సరాలు తిరిగాడు బయట. వాళ్ళ పొలాల్లో పారాల దగ్గర ఉండేవాడు. సినిమాలకి తీసుకెళ్ళేవాడు విజయవాడ అవన్నీ పల్లెటూరు రాజమండ్రి ఇంకా సినిమాలు తీసుకెళ్ళాలి. తీసగానే తిట్టేవాడు. 4 సంవత్సరాలు కూడా మా పిల్లలేమో మా అమ్మ దగ్గర వదిలేశాను చిన్నపిల్లలు. అప్పుడు ఈయనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆవిడతో కూడా మాట్లాడిస్తున్నవాడు. అదేమో వాళ్ళ ఆవిడ పగబట్టిస్తుందట నా మీద. అదేమ్మా, ఇప్పుడు మీ పిల్ల చావుకు కారణం వాడే అనే రీతిలో విషయం ఏమన్నా వాడి దగ్గర తీసుకొచ్చి వాడిని ఒప్పించగలిగి ఒక వీడియో కనుక తీస్తే అని సరిచేద్దాం. నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ ఆ చర్చికి వెళ్ళాకే నాకు మళ్ళీ కడుపు వచ్చింది. నాకు పెద్ద ఆపరేషన్ అయిపోయింది, చిన్న ఆపరేషన్ అయిపోయింది, మళ్ళీ రాళ్ళు ఉన్నాయని చెప్పేసి 3 ఆపరేషన్లు అయినాయి నాకు. పిల్లలు పడతారు. ఇప్పుడు నేను స్టాండింగ్ కూడా తీపిస్తా. లోపల పిల్లాడు ఉన్నారు. మరి ఆడేసి దేవుడు పెట్టాడు కదా, మనుషులు పెట్టింది కాదు కదా ఇది. ఇప్పుడు నేనేమన్నా బయట తప్పు చేస్తే అంటే మీ పాపం చంపించింది కూడా దేవుడే అని సర్దుకుపోతారైతే? మా పాపం దేవుడేం చంపలే, వీళ్ళే చంపేశారు. నేను వాళ్ళ గురించే మాట్లాడమంటున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తున్నట్టుగా వాడికి తెలియకుండా మీరు ఈ మాట అడిగి వాడితోటి గనక చెప్పించి ఒప్పించగలిగితే, అది మనకేమైనా వీడియోల రూపంలో ఇవ్వగలిగితే అని మేము సర్దేస్తాం అంటున్నా. మరి ఇక్కడ బందర్లో చరణంతా తిరుగుతున్నారు కండి. సాయిబీ లంజుల దగ్గరికి వెళ్తున్నారు, చుట్టుపక్కల లంజుల దగ్గర అంటారు. అందరి దగ్గర నైట్ పూట పగలో చదువుతున్నారు కండి వచ్చి. సతీషేనా? కలవ సతీషేనా? ఆడి ఇప్పుడు ఆడు వచ్చినప్పుడు ఆ నెంబర్ కావాలండి. మీరు ఆ నెంబర్ పట్టుకుంటారా? ఆ నెంబరు ఆ నెంబర్ ఏముందిలే కానీ మామూలుగా ఆడి పర్సనల్ నెంబర్ అయితే మనకి ఇవ్వడు. వాడి చర్చి నెంబర్ అయితే తెలుస్తుందిలే కానీ దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఫోన్లో మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు. అప్పుడు మాట్లాడితే వాడు ఏంటంటే ఎస్కేప్ అయిపోతాడు, దొరకడాడు. ఫోన్లో మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు. అదే వాడు ఆటో నడుపుకునేవాడు. ఈ రోజు ఆడు కోట్లు సంపాదించి ఆడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు ఆడు ఏది మీలాంటి అమాయకపు గొర్రె లాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యాన ఆడు నమ్మి ఆడి చర్చికి వెళ్ళి ఆడి చొల్లినే వాళ్ళ పుణ్యాన. పోలీసులు కూడా అలమాట ఏంటున్నారండి. మరి డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఏంటారు అన్నమాట పోలీసులు అనేవాళ్ళు. పోలీసులు ఏంటి మన కోసం పనిచేస్తారండి?
ఈడే ఫోన్ చేసి చెప్పేస్తున్నారు. అదే చెబుతున్నాను. ఇప్పుడు పోలీసులు ఎప్పుడు కూడా కాలనీ వాళ్ళతో చర్మ వాళ్ళతో మొత్తం అందరినీ వేసుకుంటున్నాడు. సరే, నాకు ఈసారి ఆ ప్రయత్నం చేయండి. వాడిని కనుక వాడొక్కని కనుక బయటికి లాగితే బాబా క్రైస్తవం మూలంలో ఉన్నటువంటి ఒక్క ఇటుకి లాగితే మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయినట్టు కూలిపోతుంది. మొత్తం క్రైస్తవం అంతా, మొత్తం పాస్టర్లు అందరూ కూడా లాగించేదాం. ముందు పెద్దగా అదే కదా, ఈడు కార్పొరేట్ పాస్టర్ కాబట్టి ఈడే ఫస్ట్ డేంజర్ కాబట్టి అన్నీ లాగేద్దాము. నాకేమన్నా మీరేమన్నా అవకాశం ఇవ్వగలిగితే అంటున్నా. నాకు డబ్బు లేదండి, నేను అదే చెప్తున్నాను. నాకు డబ్బు లేకే మూసుకుని ఉంటున్నా, ఎందుకు పనికి రాకుండా చదవలేక. అదే నాకు డబ్బు ఉంటే ఎప్పుడో లాగేసేదాన్ని. నీకు డబ్బుతో పనే ఉందమ్మా. ఇప్పటికైనా సరే నాకు కావాల్సిన ఎవిడెన్స్లు, ప్రూఫ్లు ఇవ్వగలిగితే నేనే లాగిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ప్రూఫ్లు తీయాలన్నా మీకు డబ్బులు కట్టాలి, ఆడి దగ్గర ప్రూఫ్లు తీయాలన్నా డబ్బులు కట్టాలి. దేనికి డబ్బులు? డబ్బులు లేక ఎదవలాగున్నాను. అది ప్రూఫ్లు తీయాలంటే డబ్బులు అంటే ఎట్లా, ఏ రకంగా నాకు అర్థం కదా. ఇప్పుడు ఆ లాగాలన్నా డబ్బులు ఏంటో బయటకు రాడాడు, ఎవరో చెప్పరు. అఫ్కోర్స్ అంతేలే. ఆడు ఎవరింటికన్నా వెళ్ళి భోజనం చేయాలన్నా ఆడికి 10,000 కట్టాలి వాళ్ళు. 10,000 కాదండి, 20,000 అంట. ఇప్పుడు పెంచుంటాడులే, పెంచారు. 10,000 అయితే అదే ఇప్పుడు పెంచుంటాడులే. కానీ ఒకప్పుడైతే 10,000. ఆడు మామూలుగా ఏది ఇళ్ళకి వచ్చి భోజనం చేయాలంటే అలా కాకుండా ఎట్లా అంటే ఏదన్నా ఫంక్షన్ లేదంటే ఇప్పుడు ఎవరైనా క్రైస్తవులు అతను మేకప్ వేస్తాడా, మేకప్ వేసుకొని ఆటో తాగుతాడా ఇప్పుడు కదా, మేకప్ వేసుకొని ఎప్పుడు మేకప్ మీద ఉంటారు కదా. ఆడెప్పుడు మేకప్ మీదే ఉంటాడు. అవునండి, మేకప్ చిన్నపిల్లల లాగా ఉంటాడు కదా. ఆటో తాగుతాడా, ఆటో తాగుతాడండి. ఇప్పుడు ఎందుకు తోలుతాడు ఆటో తోలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆటో తోలేవాడు. చక్కగా క్రైస్తవం అంటే దీంట్లోకి వచ్చాడు. ఇది గొప్ప వ్యాపారం అని కనిపెట్టాడు. చెప్పానుగా, చర్చి అంటే పందు, విందు, మందు, పసందు. హ్యాపీగా వచ్చాడు ఇందులోకి, చక్కగా సంపాదిస్తున్నాడు, సుఖం అనుభవిస్తున్నాడు, దొరికిన దాంతో పోతున్నాడు, అవసరం అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. ఇంకప్పుడు మీలాంటి వాళ్ళు దొరికితే మీ పిల్లల్ని సైతం లేపేస్తున్నాడు. పోలీసులకి ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడైనా దొరికిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేస్తాడు. సో వాడికి కావాల్సిన సౌకర్యాలు. మరి యేసు రక్షించును, చూసారా ఎంత బాగా రక్షించాడు వాడిని. మీ పిల్లల్ని చంపేసినా కూడా రక్షించగలిగాడు యేసు. అంటే రక్షించబడ్డ కల్వరి సతీష్ దుర్మార్గుడా, రక్షించిన యేసు దుర్మార్గుడా? మా పిల్లల్ని రేపు చేపించి పంపించేశాడు ఆడి. నేను ఎందుకంటే ఆడుతూ ఉండలేదని వదిలేశానని చెప్పేసి, చూడట్లేదని వదిలేశాను. నేను ఏం తప్పించుకుంటలేదు. ఇంకప్పటి నుంచి లేపేశారు మా అన్నయ్య. ఏనాడు జతేగా ఇప్పుడు నేను కేసు పెట్టాను, కంప్లైంట్ పెట్టాను. ఆడు జత మొత్తం ఇద్దరు ఫ్రెండ్లేనంట. ఫోన్లే ఇప్పుడు ఒక జాతి మ్లేచ్చులు, ఒక్కటి పక్షులు, ఒకటి గింజలు తింటే ఇంకోటి పెంట తింటదా? ఉన్నారు కదా పెంట, ఊరోళ్ళు పెంట మొత్తం. ఒకటి పెంట తింటే రెండోది పెంటే తింటది. సరే సరే. అయితే మీరు కొంచెం నాకు వాడి గురించి కొన్ని టిప్స్ ఇస్తే వాడిని కొద్దిగా వీలైతే బయటికి లాగేసి అడుగొడ్లేద్దాం రోడ్డు మీద. అదేనండి నేను ప్రార్థన చేస్తున్నాను, అది రావాలి నా దగ్గరికి. అదే అమ్మా, నేను మీకు నేనే ఖచ్చితమైన దాన్ని అయితే రావాలి నా దగ్గర. అదే మీకు కొన్ని వివరాలు చెప్తాను, మీకు కొంచెం ప్రొసీజర్ చెప్తా ఎట్లా చేయొచ్చు ఏంటని. ఏంటి సో అప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు పోయినాయి, మొత్తం పోయినాయి, అప్పులు చాలా అయిపోయా. అదే మీకు నేను చెప్తాను కానీ ఎలా చేయాలో. ఈలోగా ఏం చేస్తారంటే 1,500 2,000 పెట్టి సెకండ్ హ్యాండ్ లో కెమెరా ఉన్న ఫోన్, పెద్ద ఫోన్ ఒకటి కొనుక్కోండి. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీకు చెప్తా వివరం ఎట్లా చేయొచ్చు ఎలా చేయొచ్చు అని.
అలా చేయండి. మీరు మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడే అర్హత కేవలం బైబిల్ దేవుడికి మాత్రమే ఉంది. చావట్లేదండి మొత్తానికి. మీరు మళ్ళీ అదే మాటలు మాట్లాడతారు. ఇప్పుడు మీరు కాదు, మీరు లంజ్ అన్నా లండి అన్నా అది మీరు లంజ్ అన్నా లండి అన్నా లేదా అది ఆడితో నొక్కించుకుంది, ఈడితో పోయింది, ఈడితో వేయించుకుంది, ఇట్లా ఏది మాట్లాడినా అవసరమైతే దాని లంగాలు లేపి చూపిస్తాను. ఇలా ఏ బూతు మాట్లాడాలన్నా బైబిల్ దేవుడికి మాత్రమే అర్హత ఉంది. మీరు ఆయన భక్తురాలు కాబట్టి ఆయనకి మీకు మాట్లాడే అర్హత లేదు. అర్థమైందా మీకు? మీకు బూతులు మాట్లాడాల్సిన పని లేదు. బూతులు మాట్లాడితే ఏమవుద్ది? ఆ కోపం తగ్గిపోద్ది. దానివల్ల ఉపయోగం ఉండదు. కోపంగా ఉంచండి. అప్పుడు వాళ్ళని సర్దాల్సిన పని మనం చూద్దాం. ఎలా సర్దాలి? నేను చెప్పాను కదా, వచ్చినప్పుడు తగ్గ తీసట్టి పెట్టండి వీలైతే. అప్పుడు ఏం చేస్తాము? ఇప్పుడు మీరు వీలైతే ఒక కంప్లైంట్ వేస్తారు. అప్పుడు నేను చెప్తా, జస్ట్ ఊరికే లైట్ కంప్లైంట్ వేస్తారు. విషయాలన్నీ బయటకు తీసుకొచ్చి పబ్లిక్ లో పెడదాం. పోలీసు వారు పట్టించుకోలేదు, ఆటోమేటిక్ గా తీసుకెళ్లి గువ్వంతా పగలగొట్టి లాఠీ ఆడతారు వెనకాలడి. సరేనమ్మా, మీకు అర్థమైందా? సో తిట్టద్దు, మీరు తిట్టద్దు. నన్ను పెళ్లి చేసుకోవాలండి. ఫస్ట్ వాడు కూడా వదిలేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి. అది ఆ కూతురు చంపేసినందుకైనా ఆడు నన్ను పెళ్లి చేసుకోవాలి. అంటే కూతురు చంపినా పర్లేదు కానీ మీకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటారు అంతేనా? నా కూతురు చంపినందుకైనా నన్ను పెళ్లి చేసుకోవాలి. అట్లా కాదు, కూతురుని చంపినా పర్లేదు కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటారు అంతేనా అంటున్నా. మరి ఫస్ట్ నేను నవలపాలు అయిపోయాను. ఫస్ట్ మరి అంతా పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? కల్వరి సతీషా ఆనందా? కల్వరోడే చేసుకోవాలి. మరి ఒకవేళ ఇప్పుడు ఆడు చేసుకుంటాను ఈడు చేసుకుంటానంటే ఇప్పుడు మీరైతే కేసు కొట్టేశారు అన్నారు. ఈడివి పట్టించుకోవట్లేదు, అయిపోయిందని చెప్పారు మీరు. అలా కదమ్మా, అది మేము చేయడానికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి లేదు, మీరు చేయొచ్చు అంటున్నా. నేనైనా పట్టించుకోవట్లేదు కండి, ప్రూఫ్లు కావాలంటే. కాదు, అవును, ప్రూఫ్లు కూడా కావాలని అడుగుతారు. నేను మీకు ఆల్రెడీ చెప్పా, ప్రూఫ్లు మనం ఆల్రెడీ ఉన్న విషయాలే కాబట్టి అడితో మాట్లాడి మనం క్రియేట్ చేద్దామని. ఆల్రెడీ దానికి ఒక మనిషిని పెట్టాము, ఆల్రెడీ మాట్లాడాడు అతను మీతో కూడా మాట్లాడాడు. ఆ విషయం రన్ అవుతానే ఉంది, అన్ని తెలుస్తానే ఉన్నాయి ఆటోమేటిక్ గా. అవునా? ఎంత మట్టికి ఏం కావలేదు కదండి. అవ్వలేదు అంటే మేము చేయడానికి లేదు, మీరు చెయ్యాలి అక్కడ. అందుకే పెద్ద ఫోన్ ఒకటి తీసుకొని ఉంచుకోమంటున్నా మీ దగ్గర. అర్థమవుతుందా మీకు? పెద్ద ఫోన్ ఒకటి తీసుకుని ఉంచుకోండి, నేను చెప్తా ఎట్లా చేయాలని. కనీసం ఇప్పుడు చదవటం రాకపోయినా సరే బొమ్మలు చూడడం వచ్చుగా, దాన్ని బట్టి అయినా చెబుతాం మీకు ఎట్లా చేయొచ్చు. జస్ట్ నేను చెప్పింది చేయండి చాలు, సరిపోద్ది. వచ్చినప్పుడు ఈలోగా ఫోన్ కొనుక్కోండి వీలైతే. ఇవాళ ఎంత తారీఖు? 24. ఇంకో వారం రోజులు ఉంది, వారంలో వస్తాను నేను అటు. వచ్చినప్పుడు నాకు గుర్తుండకపోవచ్చు, మీరే ఫోన్ చేయండి. ఇది 1 నుంచి 5వ తారీఖు లోపు. ఆ టైంలో చెప్తా మీకు, నేను పలానా టైంలో వస్తున్నానని. వస్తా, చక్కగా కూర్చొని మీ దగ్గర కూర్చొని చక్కగా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఏమేం చేయాలి అనేది. సో ఆ ఫోన్ మీరు ఎట్లా వాడాలో కూడా నేర్పిస్తాం మీకు. మీరు వాడుతా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేది మీకే వాడడం ఎట్లా అని. అలా చేయండి. ముందు మనం కల్వర్ సతీష్ గారిని లాగుదాం బయటికి. ఆడనే లాగుదాం. దానికి మీరు నాకు హెల్ప్ చేయగలిగితే లాగేద్దాం గట్టిగా. రోడ్డు మీదకి లాగేద్దాం, రోడ్డు మీద లాగేసి గొడ్లిప్పేద్దాం వాడికి. బైబిల్ దేవుడు కాదు ఇప్పాల్సింది, మనం ఇప్పుదాం. పాస్టర్ బండి అదే అన్న, పాస్టర్ బండి వాడి నెంబర్ తోటి, వాడి నెంబర్ పర్సనల్ నెంబర్లు రావు మనకి. ఒకవేళ వాడి నెంబర్ అని వచ్చినా ఆడెత్తడు, ఆడు మాట్లాడు. ఆడు చెంచాలు ఉంటారు చాలా మంది. అయ్యగారు పిల్లలతో పక్కలో పడుకున్నారంటే బెడ్రూమ్ లో ఉన్నారని చెబుతాడు. పని అయిన తర్వాత వస్తాడని ఫోన్ చేస్తాడంటారు. ఇంకంతే, ఆడు చేయడు, మనం చేయము.
అలా మాట్లాడి అలా డైవర్ట్ చేసే చెంచగాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు నేను అంటే నా నెంబర్ నేనే ఎత్తాను, మీ నెంబర్ మీరే ఎత్తారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు మరి వాళ్ళంతా ఎవరు? చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటే ఆడు ఏ నెంబర్తో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు, మాట్లాడే వాళ్ళకి తెలుసు. మీరు వీలైతే వాళ్ళని ఏమైనా మేనేజ్ చేసుకుని తీసుకోగలిగితే నెంబర్ తీసుకోండి చక్కగా. మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి, దాన్ని వీలైతే వాటితో రికార్డ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తారన్న విషయం వాడికి తెలియదుగా. ఎట్లాగూ ఆటోమేటిక్గా ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడతాడు, ఓపెన్ అయిపోతాడు, బయట తీసుకొచ్చి పెట్టేద్దాం అండి. ఏమంటారు? రోడ్డు మీద నిలబెట్టి వదిలేపేద్దాం. తెలియదు అంటున్నారు ఎంతమంది అడిగినా, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే మరి అలాగే చెబుతారు. తెలుసు, ఇదిగోమ్మ నువ్వు కూడా మాట్లాడుకో, మాతో పాటు మీతో కూడా మీ దగ్గర కూడా వస్తాడు, మీతో కూడా షేర్ చేసుకుంటాడు, మాకు రావాల్సిన డబ్బులు పోతాయి అని ఇస్తారైతే. ఇవ్వట్లేదు, ఇయ్యరు మరి. తెలియదు అంటున్నారు. అదే అమ్మా, ఎవరు మీకు అదంతే. అవి కామన్. మనం ఆలోచన చేస్తే ఊరికే వచ్చేస్తాం మన ఆలోచనకి. అవి కాదు మనకి ఇంపార్టెంట్. మనం మొబైల్స్ ద్వారా కాదు. మీరు ముందు ఫోన్ తీసుకోండి. పక్కదాని ముగ్గురుతో కూడా బండి మీద ముగ్గురు ఎక్కించుకొని చెప్తున్నారు, ఇంటికి చెప్తున్నారు. వాడి అర్హత ఎవరింట్లో అయినా సరే దూరగలిగే అర్హత ఏంటంటే ఆడు పాస్టర్ అనే ట్యాగ్ తగిలించుకోవడం. ఆడు పాస్టర్ కాబట్టి ఎవరింట్లోకైనా దూరతాము, గృహ కొడుకులు చేస్తాము, ప్రార్థన చేస్తాము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎందుకులే బూతులు మళ్ళీ మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పి నేను మాట్లాడకూడదులే. సరే, అందుకని పోలీసులు కూడా పట్టించుకుంటా. పోలీసులు ఉన్నారని చెప్పినా రావట్లేదు, వదిలే అంటున్నారు. అయితే మీరు 100% చెప్పేదైతే మీ పాప చావుకు కారణం మిమ్మల్ని వాడుకుని వదిలేసిన వాడు కల్వరి సతీష్. వాడు కళ్ళజోడు పెట్టుకుని కుర్రాళ్ళలాగా అనిపిస్తాడు. ఫస్ట్ వాడేనండి నాకు. మా ఆయన వదిలేశాక వాడే ఫస్ట్. ఆయన అంత గుడ్డిగా ఎట్లా వెళ్ళిపోతారమ్మా, నాకు అర్థం కాల ఈ సన్నాసుల పక్కలోకి. అప్పుడు పాస్టర్ కాదు కదండి, పాస్టర్ అవ్వలేదు. అప్పుడు పాస్టర్ కాదు, మరి పాస్టర్ కాకపోతే మరి మీకు ఎట్ట పరిచయం అయ్యాడు? మా ఊరు వచ్చా కూడా అక్కడ జంగారెడ్డి ఊరులో. అంటే అప్పటికి పాస్టర్ కాదు కానీ క్రైస్తవుడు. అంటే పాస్టర్ కాదు కానీ ట్రైనింగ్ చేస్తున్నాడంట. ట్రైనింగ్ లో ఉన్నాడు. ట్రైనింగ్ లో ఉండి చర్చిలకు వచ్చేవాడు. చర్చిలకు వచ్చి ఎలా మేనేజ్ చేసుకోవాలని, అంతేనా? పాస్టర్ ట్రైనింగ్ లోకి వెళ్ళేవాడు. చర్చికి వెళ్ళేదాన్ని, ఈ ట్రైనింగ్ చేసేవాడు అంట. ఏంటా చర్చి? గుడివాడలో ఏంటా చర్చి? ఎవరిది? ఇప్పుడు మీరు గుడివాడలో మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు కాదండి, జంగారెడ్డిగూడెంలో. ఓహో, జంగారెడ్డిగూడెంలో. ఓకే, జంగారెడ్డిగూడెంలో ఏంటి చర్చి పేరేంటి? ఆ చర్చి పేరు తెలియదు, మాలోది చర్చి అది. ఆ చర్చికి వెళ్తుంటే ఇటు ట్రై చేసేవాడు బయట నుంచి. ఇప్పటికీ ఉంది అది? ఉంది, అక్కడే ఉంది. ఏ ఊర్లో అమ్మో, ఎక్కడ? ఏమన్నా అడ్రస్ చెప్పగలరా? ఉప్పులమెట్ట అంటారు. ఓకే, మరి ఆ పాస్టర్ పేరేంటి? ఆ పాస్టర్ పేరు మర్చిపోయానండి. అతను మాలాతను. మర్చిపోయారా? ఆయనాడు పాస్టర్ అయితే క్రైస్తవుడు అయితే మాలాడు ఎందుకు అవుతాడు కానీ కాదు. ఆ పాస్టర్ ఉంచుకున్నప్పుడు చౌదరీస్ వాళ్ళని ఉంచుకునేవాడు ఆడవాళ్ళని. అట్లా కాదమ్మా, ఇప్పుడు అడు పాస్టర్ అయితేను క్రైస్తవుడు అయితే ఆడు మాలాడు ఎందుకు అవుతాడు? అతను మాలాతను ఆడు పెళ్లి చేసుకున్నాడేమో చౌదరి సావాలి. కాదమ్మా, మీకు విషయం అర్థం కావట్లా. ఎట్లా ఇప్పుడు ఇలా చాలా మంది ఏం చెబుతారంటే, అబ్బో మా తాతల దగ్గర నుంచి కూడా, మా తాత కాదు మా ముత్తాత దగ్గర నుంచి కూడా మేము క్రైస్తవులమే. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళకి ఎస్సీ హిందూ మాలా అనే సర్టిఫికేట్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడు మతం మారాడు అంటే ఆడు క్రైస్తవుడే, ఆడు మాలా కాదు, లేదు మాదిగా కాదు. ఓకేనా? సో కాబట్టి వీలైతే కనుక మీరు ఎవరిని తిట్టకండి. తిట్టద్దని ఎందుకు చెబుతున్నానంటే, కోపం మనసులో ఉండాలి. ఉంటేనే కదా వాళ్ళ మీద సాధించగలము. గుర్తుపెట్టుకోండి. సరే,
నేను చెప్పాను కదా వారంలో వస్తాను. వచ్చినప్పుడు ఒక్కసారి కలుస్తాను మిమ్మల్ని, మీకు ఎలా చేయొచ్చో చెప్తాను. ఒక మొబైల్, ఒక పెద్ద ఫోన్ ఒకటి, కెమెరాలో ఉన్న ఫోన్ ఒకటి, ఒక 1500-2000 వచ్చేస్తుంది సెకండ్స్లో. చక్కగా కొనుక్కోండి, దగ్గర పెట్టుకోండి, ఉంచుకోండి. చక్కగా నేను వస్తాను, వచ్చినప్పుడు మీకు ఎలా చేయాలో చెప్తా, మీ ఫోన్లో మాత్రం చేసిస్తా. కరెక్ట్ అవట్లేదు కదండి, ఇది పోయి ఎన్నిసార్లు తిరిగి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టాము. అదేనమ్మా, ఈసారి ఫోన్లో పెడదాం. నేను వదిలేశారు ఎట్టి పేరు ఆనంద్, మీరేగా చేపిస్తా అన్నారు, వదిలేశారు. అదే నేను వదిలేయటం కాదు, మీరు వదిలేస్తున్నారా అంటున్నా. వదలొద్దు. మిమ్మల్ని ఫోన్ తీసుకోమన్న కారణం ఏంటి? మీ ఫోన్ లో నుంచి చేద్దాం కంప్లైంట్. నా డబ్బులు పోయింది, ఇప్పుడు ఇంటికి నా లోన్ కట్టాలి, ఇంటికి ఇల్లు పాడైపోతుంది, ఇల్లు కూడా పోయేటట్టుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీరు ఫోన్ తీసుకోండి, నేను వచ్చినప్పుడు అదే ఫోన్ లో వేద్దాం కంప్లైంట్ వాడి మీద అంటున్నా. ఫోన్ లో నుంచి చేద్దాం. మనము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాం పట్టించుకోవాలా. ఫోన్ లో చేద్దాం. ఇప్పుడు ఫోన్ లో అయితే ఇక మనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇన్నిసార్లు చేసినా పట్టించుకోలేదనే రీతిలో కోర్టు కూడా చేయొచ్చు. అవన్నీ నేను వచ్చినప్పుడు నేను చూసుకుని నేను చేస్తాను మీకు, సరేనా? ఓకేనా? సో ఫోను ఈ వారం రోజులు ఉంది, వారం రోజులు వీలైతే ఆ ఫోన్ ఒకటి కొనుక్కొని ఉంచుకోండి దగ్గర. మీరు కొన్నాక నాకు ఏ విషయం చెప్పండి. ఈ కలవ టెంపుల్ అయినతో సడన్ పోలీస్ స్టేషన్ లో చెప్పాను నేను, మా అమ్మాయిని చంపేశాడండి ఈయనే కలవ టెంపుల్ పాస్టర్ గారి. ఒక 4 సంవత్సరాలు ఉన్నానండి నేను ఆయనతోటి, చూడట్లేదని ఆయన ఏం చూసేవాడు కాదు. బయట తిట్టేవాడు బండి మీద, కోళ్ళపారాలు ఉండేవి, ఆ కోళ్ళపారాల మీద పని చేపించుకునేవాడు నాతోటి. చెప్పా అసలు ఏం చూసేవాడు కాదని వదిలేసానని చెప్పేసి పగబట్టేసి మా అమ్మాయిని చంపేసి పీక్ కోసేసి కలవ టెంపుల్ కట్టాడండి హైదరాబాద్ లో. అప్పటి నుంచి పెండింగ్ అన్ని కడతనే ఉన్నాడు, ఉన్నవాడు అయిపోయినాడు. కల్వర్ టెంపుల్ హైదరాబాద్ లో కట్టిన టైంలోనా? నంబూరులో ఒకటి ఉంది, ఐడియా ఉందా మీకు? గుంటూరు. అది తర్వాత కట్టారు. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మళ్ళీ అక్కడ చాలా ఊర్లో ఉన్నాయి కదా, తమిళనాడులో ఉంది. నంబూరులో చాలా పెద్దది కదా. దగ్గరికి వెళ్ళే గొర్రెలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల పెద్దది కట్టాడు అక్కడ. హైదరాబాద్ లో అంటే అదే ఏది ముందు, హైదరాబాద్ లోది ముందు హైదరాబాద్ లోది. మా అమ్మాయి ఉండగా హైదరాబాద్ లోని చంపేశాక అక్కడ కట్టాడు హైదరాబాద్ లో. 2005లోనే చంపేశాడు మా అమ్మాయిని. చంపింది వెళ్ళి తారా చౌదరి దాన్ని కూడా ఉంచుకున్నాడుగా, వీడే ఉంచుకున్నాడు తారా చౌదరిని. కలిసి చంపేశారు ఇద్దరు కలిసి మా అమ్మాయిని. అదే పెద్ద సెక్స్ రాకెట్ ఇది. పెద్దదండి. తారా చౌదరి కూడా నన్ను కొరకాసి వచ్చింది. పిల్లని తను వదిలేసా ఇద్దరు వచ్చేవాళ్ళు, ఈ తారా చౌదరిని సతీష్ కుమార్ ఇద్దరు. ఏంటో నా మొగుడితో తిరిగాను, నా మొగుడిని అది ఉంచుకుందా అంట. అంటే నేను వదిలేసా కదా, వదిలేసాక అది ఉంచుకుంది. మనోడైతే కల్వర్ సతీష్ మంచి రసకుడే. ఇద్దరు కలిపి చంపేశారు మా అమ్మాయిని. ఆ తారా చౌదరి ఉండగా ఇప్పుడు సేపలాగా అయిపోయింది, అది పక్కనే ఉంటుంది. చూసారా మీరు? తెలుసు నాకు ఐడియా ఉంది. అదే తారా చౌదరి కూడా ఇదటంటే అదే పెద్ద సెక్స్ రాకెట్ అంటున్నా. అయితే ఇదంతా బిజినెస్ రాకెట్లే. మొత్తం ఎంతమందిని లేపేశారు అమ్మాయి చూపురా. బుర్రపాడైతే మొత్తానికి సతీష్ గారు. మరి లాగుదామా వాడిని గట్టిగా బయటికి? మరి లాగాలండి. మా అమ్మాయిని చంపేశారు, నాకు రూపాయి కడవలేదు. ఎల్ఐసి కట్టేదాన్ని నేను. ఎల్ఐసి కడుతుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎల్ఐసి ఉన్న పట్టుకొని ఎక్కువ వీళ్ళు డబ్బులు కట్టేశారు ఎక్కువ. ఇంకా చంపేసి కోర్టులో డబ్బు తీసేసుకున్నారు. ఎల్ఐసి డబ్బు నాకు ఇవ్వలేదు. పిల్ల పేరు మీద నేను కట్టాను వేలల్లో నెలల. ఇంతకీ ఇవన్నీ నిజాలేనా, మీరేమన్నా కల్పించుకుంటున్నారా ఊహలో? ఇవన్నీ నిజమండి, నేను ఊహలు ఏం కల్పించుకోవట్లేదు. అంటే ఎల్ఐసి ఇక్కడ వాళ్ళే తీసేసుకున్నారు రాని వల్ల బయటికి. ఎల్ఐసి ఆయన వెళ్ళిపోయాడని చెప్పారు.
కాగితాలన్నీ ఎల్ఐసి ఆయన దగ్గర పెట్టుకునేవాడు నెలల కట్టి. నేను డబ్బులు కట్టినవన్నీ తన దగ్గర పెట్టుకునేవాడు, రసీదు ఇచ్చేవాడు కాదు. తర్వాత మా పార్టీ ఆయన ఏడిందంటే లేడు ఇక్కడ, ఊరేది వేసి వెళ్ళిపోయారా అన్నారు. మీకు చదువు లేదు కదా, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడా అప్పుడా అంటే నేను గమనించలేదండి, ఏమి చేయడేమోలే అనుకున్నాను. అప్పటికే ఆడు చర్చ ఏం పెట్టలేదు కదా, అప్పటికే ఈడెంత పెద్ద కార్పొరేట్ పాస్టర్ ఏం కాదు కదా, నేను చేయలేకపోవడం అంటే ఎట్లా? అప్పటికి ఇంకా వాడికి ఏమైనా సపోర్ట్ ఉందా? అప్పటికి సపోర్ట్లు ఉన్నాయి, పెద్దోళ్ళతో వీడికి సపోర్ట్లు ఉన్నాయి. చౌదరి ఆయన కదా. పెద్దోళ్ళు అంటే ఈ రాజకీయ పరిమితంగా ఉన్నాయి, వీళ్ళకి పలుకు కూడా ఉంది. రాజకీయ వాళ్ళతో మాట్లాడేవాడు. అంటే వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా అని? వాళ్ళ పేర్లు తెలియదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వచ్చాకేగా మా అమ్మాయిని చెప్పేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనా లేదంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇది పరిచయం అయ్యాడు నాకు. అలా కాదు, ఇష్యూ జరిగింది ఇప్పుడు అని చెప్పారేనండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు ఈయన పరిచయం అయ్యాడు. తర్వాత 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 5వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కండి, రాజశేఖర రెడ్డి వచ్చాడు. అప్పుడు నేను వదిలేసా. అప్పటికి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే చిన్న వదిలేసా నేను. అప్పుడు తారా చౌదరితో దాన్ని పెట్టుకున్నాడంట. తారా చౌదరి నెంబర్ ఇచ్చింది వీడికి. ఇంకా దాంతో క్లోజ్ అయిపోయాడు. క్లోజ్ అయిపోయి రాజశేఖర రెడ్డి వచ్చాడు కదా 2005లో. అవును. ఇంకా తెలుగుదేశం పార్టీ జరుపు కదా తారా చౌదరి, ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఉన్నారు కదా ప్రభుత్వం చేస్తున్నాడు. సరే, మీరు ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేలోగా మీరు వీలైతే కనుక ఒక ఫోన్ ఒకటి తీసుకుని అట్టు పెట్టుకోండి. నేను వచ్చిన తర్వాత దాన్ని అసలు ఎలా చేయాలి, ఎలా తీయాలి, ఏం చేయాలని మొత్తం చెప్తాను. సరేనా? ఇప్పుడు చంపింది వీళ్ళిద్దరు, మా అమ్మాయిని చంపింది ఈ తారా చౌదరి, ఈ కరవట్ టెంపుల్, సతీష్ కుమార్. సంతోష్ కుమార్ అంటే ఎవరు మళ్ళీ? సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ అన్న సతీష్ కుమారే తను వదిలేశానని చెప్పేసి నిలబెట్టుకొని అంతా ఉండలేదని అన్ని అబద్ధాలు పెట్టేసి మా అమ్మాయిని లేపించారు తారా చౌదరి. పోలీసులతో మాట్లాడి కేసు లేకుండా వేసింది. పోలీసుల ద్వారా కానీ రౌడీలతో చంపించేశారు. తీసుకొచ్చారు, రక్తం లేదు అసలు. రక్తం అంతా తీసుకెళ్ళిపోయి అక్కడ కలవట్ టెంపుల్ కట్టారన్నమాట హైదరాబాద్. ఇంకప్పటి నుంచి సంఘాలు పెరిగిపోతున్నాయి. అప్పటి నుంచి కొనవాడైపోయాడు. అవునా? అప్పుడు అంటున్నాడుగా నా ఉసురు కొట్టిందంట, చెప్తున్నాడు చర్చిలో. నీ ఉసురు కొట్టింది, నాకు నీ ఉసురు కొట్టింది అంటున్నాడు. గట్టిగా అంటున్నాయి ఆ చర్చికి. నువ్వే అంటున్నారు, చేయి పెట్టి చూపిస్తున్నారు. ఆడి డైరెక్ట్ గా కనపడ్డా కదా, టీవీలో కదా కనబడదు, ఆ టీవీలో కదా కనిపిస్తాడు ఆడు. షూట్ గా నువ్వే నీ ఉసురు నాకు కొట్టింది అని చెప్తున్నాడు చేయి పెట్టి. మళ్ళీ 2 సార్లు వచ్చాడు చర్చికి. ఓపెనింగ్ రోజు ఒక రోజు వచ్చాడు. ఓపెనింగ్ రోజు అప్పుడు చెప్పలేదు కానీ మళ్ళీ 2వ సారి వచ్చాడు. 2వ సారి కొడుకుని తీసుకొచ్చాడు.